కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం సుమారు 12వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల, కొంచెం సౌండ్ తగ్గించండి బ్రదర్. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు యేసుక్రీస్తు వారు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనక మేము దేవుని విషయంలో అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకనూ పాపములోనే ఉన్నారు. ఇక్కడ రాస్తున్న మాటలు మీరు జాగ్రత్తగా చూస్తే ఆ 2 వచనాలు కూడా కింద చదువుదాం. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరి, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఏమర్థమైంది? ఏం అర్థం అవ్వలేదని అర్థమైంది. పౌలు గారు ఏదో గంభీరమైన వాదనకి దిగాడు. ఆయన ఆ గంభీరమైన వాదనలో ఒక వాదన ఏంటంటే ప్రభువు తిరిగి లేచాడు. ఒకవేళ యేసుక్రీస్తు వారు తిరిగి లేవకపోతే తనను తాను ఎలా బ్లేమ్ చేసుకుంటూ, ఒకవేళ తిరిగి లేస్తే ఎలా క్లైమ్ చేసుకుంటున్నాడు, 2 పార్శ్వాలు మీరు చూడండి. ఆయన మాట్లాడుతున్నాడు, ఒకవేళ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేవకపోతే మా ప్రీచింగ్ యూజ్లెస్ ప్రీచింగ్ అన్నాడు. అంటే మా బోధ అంతా వ్యర్థమైన బోధ. అంటే తనను తాను ఏమని డిక్లేర్ చేసుకుంటున్నాడు చూడండి, ఒకవేళ చెప్పేది నిజం కాకపోతే. అందుకే పౌలు గారిని బైబిల్ పండితులు, బయట ఉన్నవారు కూడా ఏకగ్రీవంగా అనేది ఏంటంటే ఈయన ఒక క్రిస్టియన్ థియోలాజియన్. మొదటి శతాబ్దంలో థియాలజీని చక్కగా సిస్టమేటిక్గా మాట్లాడిన వాడు. రెండవది, ఆర్గ్యుమెంట్ని సరిగ్గా కేంద్రీకరించిన వాడు. మూడవది, ఆయన ముందు అపోలోజెటిక్ ఎవడు నిలబడలేడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకి మతము తెలుసు, రాజకీయం తెలుసు, సమాజపు స్పృహ తెలుసు. ఆయనకి తెలియని ఫిలాసఫీ అంటే ఏమీ లేదు, ఆయనకి అన్నీ తెలుసు. అట్టాంటోడు మారాడు అంటే ఎంత నిజం కాకపోతే క్రైస్తవ్యంలోనికి వస్తాడు. ఈ మెసేజ్ దేవుణ్ణి నమ్మిన వారి కన్నా దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఎక్కడ ఉంటే బాగుంది. దెబ్బకు మారిపోతారు. ఓకే, నిజానికి ఏం చెప్పనన్నా అని ఇజ్రాయేల్ నేను అడక్క మునిపి అన్న కోరుకున్నది ఏంటంటే యేసు ప్రభు పునరుద్ధానం నిజమో కాదో మరొకసారి మా ఊర్లో మాట్లాడన్నాడు. కొమ్మదీసి నాకు డౌట్ వచ్చింది, ఆయనకి నమ్మకం లేదేటని. ఆయనకి నమ్మకం ఉంది. ఆయనకి తెలిసిన సర్కిల్లో చాలా మంచి మంచి వ్యక్తులు ఉన్నారట. వాళ్ళ క్రీస్తుని ఎట్లా అయినా నమ్ముకోవాలన్నది ఆయన తృష్ణ, ఆయన ఆశ. వాళ్ళ క్రీస్తుని ఎట్లయినా నమ్మాలి అంటే ఇది ఎంత రుజువులతో కూడిన విశ్వాసమో, ఇది ఎంత సత్యమో నీలాంటోడు మాట్లాడాలి తమ్ముడు. ఇది మాట్లాడని కోరుకుంటే ఇదిగో ఎంత చిట్టా పట్టుకుని వచ్చా. నా దగ్గర ఒక చిట్టా ఉంది, దాని దగ్గర ఒక చిట్టా పొట్ట ఉంది అక్కడ ల్యాప్టాప్లో. అవన్నీ సరిగ్గా వర్కౌట్ అవుతే అన్ని ఆర్గ్యుమెంట్లు చేస్తాను, జాగ్రత్తగా వినండి. భోజనాలు ఉన్నాయి సభ అయిన తర్వాత. గొడవ తినేసారు అప్పుడే, గొడవ లేదు ఇంకా, నేను ఇంకా తినలేదు. అది ఓపికగానండి, అరిగిపోద్ది దెబ్బగా. జాగ్రత్తగా వినండి.
ఏం జరుగుతుంది చూడండి. పౌలు గారు అంటున్నారు, ఒక ఫిలాసఫర్, ఒక థియాలజీ అని ఏమని మాట్లాడుతున్నాడు, ఒక క్రైస్తవ విశ్వాసపు మూలాలు ఎరిగిన వాడుగా అటు జుడాయిజం నుంచి అంటే యోధ మతం నుంచి క్రైస్తవ్యంలోకి వచ్చిన వాడు అటు ఇటు రెండు యొక్క విశ్వాసాలు తెలిసాయి. అలాంటి ఆయన మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, మేము క్రీస్తు తిరిగి లేచాడని మేము ప్రూవ్ చేయకపోతే మా బోధ ఒక యూజ్లెస్ బోధ. రెండోది అంటున్నాడు, క్రీస్తు తిరిగి లేకపోతే మా కష్టమంతా యూజ్లెస్. క్రీస్తు తిరిగి లేవకపోతే మేము ఇస్తున్న ఫెయిత్ ఏదైతుందో విశ్వాసము కానీ హతసాక్షులు అతులైపోయిన వారి యొక్క జీవితాలు కానీ టైం వేస్ట్ కార్యక్రమం అంటున్నాడు. ఇప్పుడు చదివిన వచనాల్లో కంటెంట్ అదే. క్రీస్తు తిరిగి లేవకపోతే మేము చేసే ప్రసంగాలన్నీ వేస్ట్, తిరిగి లేవకపోతే మా కష్టార్జితం అంతా వేస్ట్ అయిపోయినట్టే. క్రీస్తు తిరిగి లేవకపోతే హతసాక్షులైపోయిన వారి ప్రాణాలు యూజ్లెస్ అయినట్టే. ఇంకా ఏమంటున్నాడు, క్రీస్తు లేపబడకపోతే ఈ భూమి మీద ఉన్న వారందరికన్నా అమాయకులు ఎవరున్నారా అంటే యేసుప్రభు నమ్మునోలో ఉంటారు. ఆ మాట అర్థమవుతున్నాయా? అంటే యేసుప్రభు తిరిగి లేవకపోతే క్రైస్తవులు నెంబర్ 1 అమాయకులు అవుతారంటున్నాడు పౌలు గారు. అంటే ఆయన తిరిగి లేస్తే మన ప్రసంగాలకి ఆధారం ఉంది. ఆయన తిరిగి లేస్తే ఈ సభ పెట్టిన దానికి అర్థం ఉంది. ఆయన తిరిగి లేస్తే మీరు చర్చిలో ఇస్తున్న కానుకకి అర్థం ఉంది. ఆయన తిరిగి లేస్తే ఆయన కోసం మానేసుకుంటున్నారే సినిమాలు, షికార్లు, చెదారము, బూతులు మాట్లాడడం, సరదా తిరగడం, పార్టీలు, విలాసాలు ఇవన్నీ మానేసి యేసుప్రభుకు భయపడుతూ బతుకుతున్నామే, దానికి అర్థం ఉంది. ఒకవేళ ఆయన తిరిగి లేవకపోతే అందరిలా సరదాగా గడపాల్సిన జీవితాన్ని మనం ఏం చేసుకున్నాం తెలుసా? వేస్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి, ఆయన తిరిగి లేచాడనడానికి ఆధారాలు కావాలి. పౌలు గారు అంటున్నారు, ఆయన తిరిగి లేచాడా లేదా? తిరిగి లేస్తే ఆయన అంటున్నాడు, క్లైమ్ చేస్తున్నాడు. ఏమని క్లైమ్ చేస్తున్నాడు అంటే 17 వచనం మళ్ళీ చదువుదాం ఒకసారి. క్షమించండి, 12 వచనం. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదనియు ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థం. అంటే క్రీస్తు లేపబడకపోతే మరణించి తిరిగి లేస్తామన్న జీవితానికి అర్థాలు లేవు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెప్పండి, యేసుప్రభుని ఎందుకు నమ్ముతున్నావు? ఇల్లు వస్తుందనా? మంచి ఇల్లు రావాలంటే మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే వస్తుంది. ఓటేసేటప్పుడు మీరు కాయ ఎత్తారా నోటెత్తారంటే నోటు రాదు, కాయ రాదు, ఇల్లు రాదు. ఏమవుతుంది చెప్పండి? నీ సమాధి వస్తుంది దగ్గరికి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇల్లులే కావాలంటే మంచి ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేని ఎన్నుకోండి, వస్తాయి. స్థలమే కావాలంటే నియోజకవర్గంలో మంచి అధికారిని ఎన్నుకోండి, ఖచ్చితంగా తెచ్చి పెడతారు. మరి యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? ఇల్లు కోసం కాదు, వాకుల కోసం కాదు. ఒకవేళ ఇల్లు వాకుల కోసం అనుకుంటే ఈ ఇల్లు వాకులు ఇచ్చే మతాలు, సామాజిక సేవా సంస్థలు చాలా ఉన్నాయి. ట్యాంకులు కట్టిస్తారు, వాటర్ ట్యాంకులు కట్టిస్తారు, కుళాయిలు వేయిస్తారు. ఏంచరా నేను అడుగుతున్నాను, వాటర్ ట్యాంకులు వేస్తారు. వాళ్ళ సబ్జెక్టులోకి వెళ్ళిపోతే వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయితే నెలకి ఎంత అనుకోండి పంపిస్తారు. ఇంకా నువ్వు వెళ్ళిపోతే, ఇంకా నువ్వు గమనించుకో, ఒకవేళ వాళ్ళ కార్యక్రమాల్లోకి వెళితే వాళ్ళకంటూ వాళ్ళ సంస్థలకు సంబంధించిన కొన్ని ఏరియాస్ లేఅవుట్స్ ఉంటే ఆ లేఅవుట్లోనే ఒక సెంటు భూమి కూడా ఇస్తారు. మొత్తం నేను పాలకొల్లు నియోజకవర్గాన్ని అన్నీ వదిలేసి వచ్చేసానంటే నీకు డ్రెస్ ఇస్తారు, ఓ ప్లేస్ ఇస్తారు, అదే ఒక ఇన్స్ట్రుమెంట్ ఇస్తారు, ఏంటని అడగండి. ఇవన్నీ అడుగుతున్నాను, ఇవన్నీ ఇస్తారు. అంటే మనకి ఇవే కావాలనుకుంటే, ఇల్లు కావాలంటే ఇల్లు ఇచ్చే మతాలు ఉన్నాయి, వాకిలి కావాలంటే వాకిలి ఇచ్చే రాజకీయ పార్టీలు ఉన్నాయి. యేసుప్రభుని ఇల్లు, వాకిలి ఇలాంటి వాటి కోసం నమ్మొచ్చా? ఒకవేళ ఇలాంటివే నీకు కావాలంటే మంచి రాజకీయ నాయకులను ఎన్నుకోండి,
మరి యేసుప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నారంటే ఏమీ లేదండి, యేసుప్రభుని నమ్ముకుంటే కాస్త మనసు సంతోషంగా ఉంటుంది అనుకుంటే, యేసుప్రభు మనసు సంతోషం కొరకే ఒకవేళ దేవుడైతే అందరికీ డైలీ దేవుడు స్క్రీన్ అంటే ఆకాశాన్ని స్క్రీన్గా మార్చి ఏం ప్రోగ్రాలు వేసేవాడు తెలుసా? ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు వేసేవాడు. ఆయన ఎంటర్టైన్ చేయడానికి రాలేదు, ఆయన రాయితీలు ఇవ్వడానికి రాలేదు, ఆయన నువ్వు అనుకుంటున్న కార్యాలు చేయడానికి రాలేదు. ఆయన వచ్చిన దేనికంటే పచ్చని కాపరాల్లో చిచ్చు పెడుతున్నది ఒకటి ఉంది. మరలా చక్కటి జీవితాన్ని ఉన్నపాటును ఒకేసారి కుప్పున బూడిద చేసేది ఒకటి ఉంది. ఉన్న జీవితంలో ఒకేసారి దూరం పెంచేసేది ఒకటి ఉంది. జీవితం అర్ధరహితంగా మార్చేసేది ఒకటి ఉంది. కుటుంబాన్ని రోడ్డు మీదకి తెచ్చేసేది ఒకటి ఉంది. చక్కటి ప్రేమికులను విడదీసేది ఒకటి ఉంది. కుటుంబాన్ని చిందరవందర చేసేది ఒకటి ఉంది. ఆ ఏంటి ఒకటి అంటే దాని పేరు మరణం. నా మాట మీకు అర్థమవుతున్నాయా? అది ఎలాంటి వాడినైనా నిశ్శబ్దంలోకి గెంటేస్తుంది. మరణం నేను ఎకరాలు ఉన్నవాడి దగ్గరికి రానని అంటాదా? ఎకరాలు ఉన్నవాడిని నన్ను ఎత్తిపోతుంది. మరణం నేను సామంతుని దగ్గరికి రానందా? సామంతుడినైనా ఎత్తుకుపోతుంది. అయ్యో వీళ్ళు చాలా పేదోళ్ళు, వీళ్ళ జోలికి వెళ్ళకూడదని పేదవారి మీద జాలి పడతాదా? అది ఎవడినైనా ఎత్తుకుపోతుంది. దాని ముందు ధనవంతుడని లేదు, దాని ముందు పేదోడని లేదు, దాని ముందు యాక్టర్ అని లేదు, దాని ముందు పొలిటీషియన్ లేదు, దాని ముందు డాక్టర్ అని లేదు, దాని ముందు లాయర్ అని లేదు, దాని ముందు పోలీస్ జడ్జ్ అని లేదు. దాని ముందు ఎవరైనా దిగదుడిపే. అది ఎవడికి చుట్టం కాదు. యేసుప్రభుని ఎందుకు నమ్మాలంటే గన్షాట్ పాయింట్ చెప్తున్నాడు పౌలు గారు. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఆయన మనం ఎందుకు నమ్మాలి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మరణించినను తిరిగి లేస్తారు. అంటే ఎందుకు ఆయన నమ్మాలంటే మన పిన్ పాయింట్లో మనం చూడాల్సింది, మనం కేంద్రీకరించాల్సింది ఏంటంటే యేసుప్రభు కోసం ఇల్లు కోసమో వాకుల కోసమో వీటి కోసమో నమ్మాల్సిన అవసరం లేదు. ఒకవేళ వీటి కోసమే నమ్మితే ఇల్లున్నా చచ్చిపోతాం, ఇల్లు లేకపోయినా చచ్చిపోతాం. వాకులున్నా చనిపోతాం, వాకులు లేకపోయినా చనిపోతాం. డబ్బున్నా చనిపోతాం, డబ్బు లేకపోయినా చనిపోతాం. ఏది ఉన్నా ఏది లేకపోయినా చనిపోతాం. యేసుప్రభు నమ్ముకోవాల్సింది ఈ లౌకికమైన విషయాల కొరకు కాదు. పౌలు గారు అంటారు ఈ జీవితకాలం మట్టుకే ఆయనను నమ్మకూడదు. మరి ఏ జీవితానికి నమ్మాలి? మరణం తర్వాత మరణించి తిరిగి లేస్తే మరొక జీవితం ఉంది. ఆ జీవితం కొరకు యేసుక్రీస్తుని నమ్మాలి, దాని కొరకు ఆయన్ని విశ్వసించాలి. ఇప్పుడు చెప్పండి, అందుకు ఆయన నమ్మాలి అంటే ఆయన తిరిగి లేచాడన్న బలమైన నమ్మకం నీ దగ్గర ఉండాలి. ఉందా? అప్పుడప్పుడు 5 ఏళ్ళు 10 ఏళ్ళు సంఘానికి వచ్చి 5 ఏళ్ళు 10 ఏళ్ళు సంఘంలో గడిపిన తర్వాత పెద్ద మనుషులే అన్నారంటే ఏమని? ఇవన్నీ నిజమేనంటారా అని. తెరమా నేను అడుగుతున్నాను, 5 ఏళ్ళు సంఘానికి వచ్చి యేసుప్రభు నిజంగా వస్తాడా, యేసుప్రభు నిజంగా తిరిగి మళ్ళీ సంఘ పెద్దలు యేసుప్రభు రాక నీకే నమ్మకం లేకపోతే, యేసుప్రభు తిరిగి వస్తాడని నమ్మకం నీకే లేకపోతే ఈ 5 ఏళ్ళు వచ్చి ఏం చేశారు? బయట వాళ్ళు అడుగుతాడు మీ దేవుడు తిరిగి లేచాడనడానికి ఆధారం ఏంటని అడిగితే నా విశ్వాసం అని మొదటగా బాగానే చెప్తాం. అలాగే అంతకు మించి ఏమీ లేదని వాళ్ళు అడిగితే వాళ్ళకి చెప్పొద్దా? బైబిల్ ఏమని తెలుసా? ఏతు అడుగు ప్రతి వానికి సమాధానం నీ దగ్గర ఉండాలి. ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు ఎవరో డాక్టర్లు ఎవరో డెంటల్లో ఎవరో వచ్చారు, వాళ్ళు వెళ్ళారు, వాళ్ళ దగ్గర ఎవరో క్రిస్టియన్ ఎవరో బిలీవర్స్ ఎవరో ఒకరు వర్క్ చేస్తారు. వాళ్ళే అడుగుతారు మీ ఫెయిత్లో ఉన్న బేస్మెంట్ ఏంటని అడిగితే మా ఇజ్రాయేల్ పాస్టర్ గారిని అడిగి చెప్తాం అనకూడదు, గుర్తుపెట్టుకోండి. మరి ఇంకెందుకు నువ్వు చర్చకు వచ్చేది? ఇంక అన్ని ఇజ్రాయేల్ గారే చెప్తే ఇంక నువ్వెందుకు? నువ్వు చదువుకునే పిల్లగాడివైతే నీ చదువులో ఉన్న విద్యార్థులు అడుగుతారు, నువ్వు ఉద్యోగస్తులు అయితే నీ విశ్వాసానికి బేస్ ఎదురని అడుగుతారు, నువ్వు కుటుంబంలో ఉన్నదానివైతే నీ పక్కన్న దేవుని నమ్మని కుటుంబీకులు అడుగుతారు. వాళ్ళకి నీ ఆధారం నీ విశ్వాసం ఏంటో ఏతు అడుగు వారికి నువ్వు రుజువు చెయ్యొద్దా? ఈ జయం ఇదే గ్రౌండ్లో చాలా మీటింగ్లు జరుగుతాయి అనుకుంటా. మెజారిటీ మీటింగుల్లో చెప్పేది చెప్పిన ఇల్లు లేక బాధపడుతున్నావా? అవును, 2 ఇల్లులు కావాలి, ఇస్తావా?
నేను అడుగుతున్నాను, ఇల్లు లేక బాధపడుతున్నా, వాకిలు లేక బాధపడుతున్నా, ఉల్లిపాయలు లేక బాధపడుతున్నా, గ్యాస్ లేక బాధపడుతున్నా, పచ్చిమిరకాయలు లేక, ఇవ్వండి ప్రసంగాలు. ఇవా ప్రసంగాలు నడుతున్నాను, వీటి కోసమే నడుతున్నాను. వీటికి బాధపడతారు, ఎవరు బాధపడరు, కానీ ఇవి కాదు కదా. నాసిరకమైన ప్రసంగాలకు ప్రసంగం ఏంటి చెప్పిన, కుమారుడా 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 కుమారుడా, నువ్వు ఇల్లు అడుగుతున్నావు, దేవుడు నీకు సమాధానం ఇవ్వట్లేదు. అవునంటే అవునయ్య గారు అన్నాడు వీడు. అంటే దేవుడు నీకు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు తెలుసా, క్లారిటీ లేదు నీ ప్రేయర్లో అన్నాడు. ఏం క్లారిటీ లేదు సార్, నా ప్రార్థనలో ఏం క్లారిటీ లేదని అడిగితే, ఆ ప్రేయర్లో లేని క్లారిటీ ఏంటో తెలుసా, నువ్వు ఇల్లు ఇవ్వని దేవుడిని అడుగుతున్నావు తప్ప, నువ్వు ఇల్లమ్మని దేవుడిని అడుగుతున్నావు తప్ప, ఆ ఇంట్లో టైల్స్ ఉండాలో మార్బుల్స్ ఉండాలో దేవునికి చెప్పావా? అందుకే ఇవ్వట్లేదు దేవుడు అన్నాడు. అడుగుతున్నాను, ఏవాడు ఎర్రోడైతే చెప్పండి, పందొచ్చి అది ఇంక నెక్స్ట్ నన్ను అడగండి. మరి నేను అడుగుతున్నాను, దేవుడు ఎందుకు ఇవ్వట్లేదంటే టైల్స్ అనో మార్బుల్ అనో చెప్పలేదు. అంటే దేవుడు ఇంకా వెయిట్ చేస్తున్నాడు. చెప్పు నాన్న, టైల్స్ వేయించాలి, మార్బుల్స్ వేయించాలి. ఈ ప్రసంగా చెప్పే చిన్నోళ్ళు ఏం కదండి, కోట్ల రూపాయలు జనాల దగ్గర తీసుకుని, కోట్ల రూపాయల ఖరీదైన చర్చలు కట్టి, కోట్ల రూపాయల కార్ల మీద తిరుగుతున్న సిగ్గులేని కొంతమంది కార్పొరేట్ పాస్టర్లు చెప్తున్నారు. నిన్న మొన్న ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో ఏముందో తెలుసా, ఆ వీడియోలో అంటుంది, ఆయన అడుగుతున్నాడు, కుమారుడా నైట్ నీకు నిద్ర రావట్లేదు కదంటే, ఆడు సిగ్గుపడిపోతున్నాడు. అవునండి. నీ దగ్గరికి డెవిల్ వస్తుంది కదా నైట్ టైం, దయ్యం వస్తుందా? చూసారా వీడియో? అది దయ్యం వస్తుంది కదా రాత్రులు నీ దగ్గర కానీ. అవునండి. నేను వినిపిద్దాం అనుకున్నాను, బాగోదని వినిపించట్లేదు. రాత్రులు నీ దగ్గరికి దయ్యం వస్తుందిగా అంటున్నాడు. అవునండి దయ్యం వస్తుంది. ఆ దయ్యం వచ్చి నేను ఏం చేస్తుందో చెప్పనా? ఏం చేస్తుందంట, నీ నచ్చాసారం చేసింది కాదు అన్నాడు. ఇది ప్రసంగాలు ఏంటండి? దయ్యం రావడం ఏంటి, ఈయన నచ్చాసారం చేయడం ఏంటి, అది సాక్ష్యం ఏంటి, ఈడు సిగ్గుపడిపోవడం ఏంటి, మళ్ళీ దాన్ని వివరించడం ఏంటి, అది సిగ్గు లేకుండా రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టడం ఏంటి, సిగ్గులేని వాళ్ళందరూ కింద కామెంట్లు పెట్టడం ఏంటి? ఇవి ప్రసంగాలే అని అడుగుతున్నాను. ఇది కాదు అసలు. ఏంటి యేసుప్రభు నమ్మాల్సింది దేనికోసం అంటే, బలంగా పౌలు గారు అంటున్నారు, యేసుప్రభుని ఎందుకు నమ్మాలి అంటే బైబిల్ చెప్తుంది, మనిషిని అర్ధరహితంగా చేసేది ఒకటి ఉంది, అది నిలువెల్లా దోసేస్తుంది, మనిషిని అమాయకుడిని చేస్తే దాని పేరు మరణం. నాకు ఇష్టమైన ఈరోజు ఉండేవారండి. నేను దేవుళ్ళలోకి రాక మారక మునుపు నేను చూశాను. అందులో సూపర్ మ్యాన్ ఒక ఆయన ఉండేవాడు. అంటే సూపర్ మ్యాన్ చాలామంది ఉంటారు. అందులో సిరీస్లో ఫస్ట్ సూపర్ మ్యాన్ ఒక ఆయన ఉండేవాడు. సూపర్ మ్యాన్ అంటే ఏముందంటే, ఇలా సున్ని ఎగిరిపోతుంటుంది, ఇలా వెళ్ళిపోతుంటాడు, ఇలా సున్ని సూపర్ మ్యాన్ అని వెళ్ళిపోతుంటే, సూపర్ మ్యాన్ బిల్డింగ్ వెళ్ళిపోతుంటే, బిల్డింగ్ కిందకి పోతాడు, అక్కడ పడిపోతాడు, అక్కడ పోతుంటాడు, ఆ ట్రక్ పడిపోతుంటాడు, ట్రక్ లేపేస్తుంటాడు. సూపర్ మ్యాన్ మూవీస్ ఎన్ని చూసామండి. ఆ సూపర్ మ్యాన్ ఇలా వెళ్ళిపోతుంటే, సూపర్ మ్యాన్ ఒకరోజు చచ్చిపోయాడని వార్త వచ్చింది. ఎలా చనిపోయాడు సూపర్ మ్యాన్ అంటే, వార్తల్లో భయంకరమైన వార్తలకు వినబడిన వార్త ఏంటంటే, సూపర్ మ్యాన్ ఎలా చనిపోయాడంటే, గుర్రపు సావారేచి గుర్రం మీద పరిగెట్టడానికి వెళ్ళాడట. ఆ హార్స్ రేస్ చేస్తున్నప్పుడు గుర్రం ఒకసారి ఇలా పైకి లేస్తుందంట, సూపర్ మ్యాన్ వెనకపడి చచ్చిపోయాడు. ఏంటి సూపర్ మ్యాన్ ఎలా చచ్చిపోయాడు? సున్ని వేసుకుని ఎగిరిపోవాలిగా గుర్రం మీద. కానీ సూపర్ మ్యాన్ ఎలా చనిపోయాడు తెలుసా? అరే డెడ్ ఈజీగా చనిపోయాడు. ఎంత చావు ఎంత ఈజీగా చనిపోయాడు చూడండి. ఇంత ఈజీగా నడుపుతాను. అరే బిల్డింగ్లు ఎగరగొట్టేసేవాడు, గ్లోబుని తిప్పేసేవాడు, అలాంటి భయంకరమైన ప్రమాదాలు ఆపేసేవాడు. రియల్ లైఫ్లో ఎలా అయిపోయాడు తెలుసా? గుర్రం మీద పడి చచ్చిపోయాడు. మీకు ఎందుకు చెప్తున్నాను చెప్పనా? హీరో అయినా చనిపోవాలి, హీరో కానివాడైనా చనిపోవాలి, తెర మీద మీసాలు మెలేసినోడైనా చనిపోవాలి, ఆడు ఎంత పెద్ద స్టార్ అయినా, ఎలాంటోడైనా, బిగ్ స్టార్ అయినా, సూపర్ స్టార్ అయినా, రెబల్ స్టార్ అయినా, పవర్ స్టార్ అయినా, బిగ్ స్టార్ అయినా, లో స్టార్ అయినా, నేచురల్ స్టార్ అయినా, స్టార్టింగ్ స్టార్ అయినా, హాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా, కోలీవుడ్ అయినా, ఏ స్టార్ అయినా ఒకరోజు మీరు గుర్తుపెట్టుకోండి, ఏ స్టార్ అయినా ఫిలిం ఆరిపోద్ది. ఆరదా? కావాలంటే మీరు చూడండి, ఈ మధ్య ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఏమనంటే, మా హీరో బొగ్గల మీద ముడతలు వచ్చాయి. వస్తారయ్యా, ముడతలు వస్తాయి, నొట్టలు వస్తాయి, చెప్పండి ఇంకేమొస్తాయి, సొట్టలు వస్తాయి, ఇంకేంటి చెప్పిన సాగు కూడా వస్తుంది. రాదా? ఎవరికైనా వస్తుంది, రాదా? కొంతమంది హీరో యొక్క ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు. ఏమని? ఆ హీరోకి జుట్టు ఊడిపోతున్నాడు. ఓడదా? నడుతాను. మెజారిటీ చాలా మందికి జుట్టు లేదు, అది ఓపెన్ సీక్రెట్. నిజంగానే
మరి కనబడుతున్నవి ఏంటంటే టర్కీ వెళ్ళొచ్చారంట, ఏంటని అడగండి. మాట్లాడుతూ అంటే జుట్లు ఊడిపోతున్నాయి, పళ్ళు ఊడిపోతున్నాయి, కళ్ళు కనబట్టలేదు, కండరాలు పోతున్నాయి, బలశాలను మనం చెప్పుకునే వాళ్ళు బకెట్ నీళ్ళు ఎత్తలేకపోతున్నారు. ఇదంతా దేనికంటే దాని పేరు సావు కళ. చంద్రకళ కాదు, చెప్పండి, చావు కళ. అది మింగేస్తుంది. అది ఎంత పెద్ద యాక్టర్ అయినా, ఆడెంత జిమ్మర్ అయినా, ఆడి పెహల్వాన్ అయినా, ఆడి రాజకీయ నాయకుడైనా, ఆడి డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఎవరినైనా అది చిందరవంద చేస్తుంది. ఎలాంటి జీవితాన్ని ఒక రోజు అది బ్రేక్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఆపేస్తుంది. అందుకే అందమైన జీవితాన్ని చిందరవందర చేస్తుంది, అందమైన జీవితాన్ని అరణ్యంగా మార్చేస్తుంది. అలాంటి మరణాన్ని ఆపడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఎవరు ప్రయత్నం చేశారు? ఈజిప్టియన్స్, ఐగుప్తీలు ఎవరైతే ఉన్నారో ఐగుప్తీలు చాలా ప్రయత్నం చేశారు. ఐగుప్తీలు తెలుసుగా, ఈజిప్ట్లో పిరమిడ్స్ తెలుసుగా, ఆ పిరమిడ్స్ లోపల ఏముంటాయి తెలుసుగా, మమ్మీలు ఉంటాయి. మమ్మీ అంటే సంతురు మమ్మీ కాదు, శవం. ఆ మమ్మీలు నడుతున్నాను 3000 క్రితాల రామసే చుట్టూ మొన్న దొరికింది బాడీ. ఫరో శవాలు దొరుకుతున్నాయి, ఫరో కొడుకుల శవాలు దొరుకుతున్నాయి, ఫరో భార్యల శవాలు దొరుకుతున్నాయి. ఎంతకంత భద్రంగా 3000 సంవత్సరాలైనా ఇంకా శవాలు అలా ఉన్నాయి. ఎందుకు ఆ శవాలని అలా పెట్టారంటే, ఆ శవాలను పెడుతున్నప్పుడు కూడా ఏం పెట్టారో తెలుసా? ఆ శవాలను దాచినప్పుడు ఆ బాడీని పాడైపోకుండా సుగంధ ద్రవ్యాలతో రోజులు వాటిని భద్రం చేసి, మళ్ళీ ఆ మనిషి ఏదో ఒక తిరిగి లేస్తాడు, ఏదో ఒక రోజు తిరిగి లేస్తాడని, తిరిగి తీరా లేస్తే మళ్ళీ బతికిన తర్వాత మళ్ళీ ఒకవేళ తీరా డబ్బులు లేకపోతే పేదోడైపోతాడేమో అని ఆ బాడీ చుట్టూ ఏం పెట్టారు తెలుసా? బంగారము, ఎండి, వజ్రాలు, విలువైనవన్నీ పెట్టి ఆ బాడీని పరియలు చేశారు. ఎక్కడున్న బంగారం అక్కడ ఉంది, ఎక్కడున్న వజ్రాలు అక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి తప్ప మనిషి 3000 సంవత్సరాలైనా తిరిగి లేవలేదు. గిజా పిరమిడ్స్ అంటే ప్రపంచంలో ఎత్తైన పిరమిడ్, అది తెలుసు కదా ఎలా ఉంటుంది. ఆ పిరమిడ్స్ ఏవైతున్నావో సుమారు ఇంత పెద్ద పిరమిడ్లు దేనికి కట్టారయ్యి అంటే లోపల రాజుల సమాధులు భద్రం చేస్తారు, తిరిగి లేస్తారు అని. ఐగుప్తీలు ఎదురు చూస్తారు, ఇంకా గ్రీకులు ఎదురు చూస్తారు. గ్రీకులు డూయిలిజం అంటారు. డూయిలిజం అంటే ఆత్మ బతుకుద్ది కానీ శరీరానికి గ్యారంటీ లేదన్నారు. దీని డూయిలిజం అంటారు. ఒకటి గ్రీకులు ఎదురు చూడటమే కాదు, యూదులు ఎదురు చూస్తారు తిరిగి లేస్తామని, ఎప్పటికీ నమ్ముతారు. అందుకే యూదులు శరీరాలని భద్రం చేస్తారు. అంటే ఎన్ని రకాల వారు, ఈజిప్టియన్స్ ఎదురు చూస్తారు, గ్రీకులు ఎదురు చూస్తారు, యూదులు ఎదురు చూస్తున్నారు. ఇంకా సనాతనవాదులు అంటే మీకు తెలుసు, మనకు చాలా సనాతనవాదులు ఉన్నారు. ఈ సనాతనవాదులు కూడా మరణాన్ని జయించాలనుకున్నారు. అందుకే ఆ మరణాన్ని జయించాలనే సనాతనవాదులు ఏం చేశారంటే సజీవ దహనం అన్నారు, సజీవ సమాధి అన్నారు, సజీవ సమాధుల పేరుతో ఎన్నో చేశారు. అంటే ఏదో ఒక విధంగా తిరిగి లేవాలనుకున్నారు. అందుకే బతుకుండగానే పెద్ద గొయ్యి తవ్వించుకుని ఆ గోతు లోపలికి పోయి పైన సీలింగ్ మూసేయండి, మళ్ళీ లెగిస్తామన్నారు. తీరా చూసాక ఇంక లేగలేదు. అది సనాతన మతాల్లో జరిగాయి. సజీవ సమాధి అన్నారు, మృతులు ఏదైతే ఉన్నదో మరణాన్ని జయించే సమాధులు అన్నారు. రకరకాల సమాధులు ఉన్నాయి చూడండి. ఇవేవి మహాసమాధులు కానీ సజీవ సమాధులు కానీ ఈ సనాతనవాదులు కూడా తెలుసారంటే ఇన్ని రకాల మతాలు, అధికారిక మతాలు అంటే ఈజిప్ట్లో ఉన్న ఏదైతే ఉందో రిలీజియన్స్ కానీ, గ్రీకుల రిలీజియన్ కానీ, జుడాయిజం కానీ, సనాతనవాదులు కానీ ఎంతమంది అయినా ఈ మరణాన్ని ఎదిరించి తిరిగి లేవాలనుకున్నారు. అసలు విషయం ఏంటంటే వాళ్ళు తిరిగి లేస్తారన్న గ్యారంటీలు వాళ్ళకి దొరకలేదు. కానీ ఎక్కడా దొరకలేదు. అటు గ్రీకులకి దొరకలేదు, అటు ఐగుప్తులకి దొరకలేదు, ఇటు యూదులకి దొరకలేదు. ఇప్పుడు మన సనాతనవాదులకు కూడా ఆధారాలు దొరకలేదు. ఎక్కడా లేని ఆధారం ఒకే ఒక్క మార్గంలో దొరికింది. ఆ మార్గం పేరు క్రైస్తవ్యం. గుర్తుపెట్టుకో. ఆ క్రైస్తవ్యానికి ఆధారం ఉందంటున్నాడు పౌలు గారు. ఏమని? క్రీస్తు మరణించి తిరిగి లేవని ఎడల చెప్పండి, దాన్ని ప్రకటించు మా విశ్వాసము వ్యర్థమే.
క్రీస్తు మరణించి తిరిగి లేవకపోతే మా బోధ వ్యర్థము, మా విశ్వాస వ్యర్థము. ఆయన కోసం చనిపోయిన వ్యక్తుల జీవితాలు వ్యర్థము. ఆయన తిరిగి లేపబడకపోతే మా జీవితాలు భూమి మీద ఆయన కొరకు కష్టపడుతున్నామే, ఇవన్నీ వ్యర్థం. అంటే మన జీవితం అర్థం పర్థం లేకుండా పోకుండా ఉండాలి అంటే ఆయన తిరిగి లేవాలి. ఆయన తిరిగి లేచాడనడానికి ఆధారాలు ఏంటి? ఇప్పుడు ఆర్గ్యుమెంట్లోకి వెళ్దాం. ఏ ఉన్నాయి ఆధారాలు అంటే, ఒకసారి ఇమేజెస్ మనకి ఏమైనా ప్లే అవుతాయన్నా ఒకసారి చూద్దాం. ఆ రెడ్ బుక్లో ఒకటి ఉంటుంది, ఒకటి చూడండి, ఒకసారి చూపించండి, మీరు జాగ్రత్త చూడండి. ఈయన తిరిగి లేచాడనడానికి ఆధారాలు ఏమంటే ఒకసారి మనం చూద్దాం. మీకు కనబడుతుందా? నాకు కూడా కనబడలేక కెమెరా కొంచెం అది చెప్పండి. ఇంకా కనబడదా? మరి నేను ఎలా చూడాలి? అదే ఇమేజ్ ప్లే చేస్తే మీరు దానికి చూపిస్తే అది ఇందులో కనబడుతుంది. అందుకు ఒకసారి చూద్దాం, మీరు జాగ్రత్తగా చూడండి. యేసు ప్రభు నిజంగానే తిరిగి లేచాడా? ఆయన తిరిగి లేచాడనడానికి ఆధారాలు ఉన్నాయా? తీసండి, నెక్స్ట్ ఇమేజ్ పెట్టండి. అది అలా ఉంచండి, ఇమేజ్లు మార్చండి. నెక్స్ట్ ఇమేజ్, నెక్స్ట్ ఇమేజ్, నెక్స్ట్ ఇమేజ్, నెక్స్ట్, 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 నెక్స్ట్ లేవు. ఇంకా ఉంటుంది చూడండి, ఇంకా ఉంటుంది చూడండి. రెడ్ బుక్ ఉంటుంది చూడండి, ఒకటి రెడ్ బుక్ లేదా? నువ్వు పంపలేదు అనుకుంటా, చూడదాం. నా అన్నీ పంపాను, ఇప్పుడే నేను చెక్ చేసుకున్నా. ఇంకా ఇంతకు ముందుకు రండి, స్టార్టింగ్ ఇమేజ్ రండి. ఇంకా స్టార్టింగ్ ఇంకా ముందుకి. అంతేనా? ఇంకా ఉంటాయి చూడండి. సరే, ఇంకా ఏమైనా ట్రై చేద్దాం, నేను పంపించాను నీకు, ఒకసారి నువ్వు చెక్ చేసుకో. ఇంకా ఉంటాయి చూడండి. ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు జాగ్రత్తగా చూస్తే, యేసు ప్రభు నిజంగా తిరిగి లేచాడా లేదంటే మీరు జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు తిరిగి లేచాడని అక్టోబరు 5 సుమారు 1955లో ఒక అమెరికన్ ఉన్నాడు. ఆయన పేరు డెంటల్ ఎహ్రమాన్ అంటారు. ఆయన ఏం చేశాడంటే, ఆయనకి పెద్ద అనుమానం దేని మీద అంటే క్రైస్తవం మీద. ఆయనకి ఎంత పెద్ద అనుమానం అంటే, అసలు యేసు ప్రభు చరిత్రలో ఉన్నాడా లేదా? ఒకవేళ చరిత్రలో ఉంటే ఆయన చరిత్రలో ఉన్నాడనడానికి ఆధారం ఏంటి? ఎహర్మాన్ ఆర్గ్యుమెంట్ చేశాడు. ఆయన 1955లో పుట్టాడు, ఈజ్ అమెరికన్. ఆ పుట్టిన ఆయన ఏం చేశాడు చూడండి, ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు డిడ్ జీసస్ ఎగ్జిస్ట్ అనే ఒక బుక్ రాశాడు. డిడ్ జీసస్ ఎగ్జిస్ట్ అంటే దానికి ఒక టైటిల్ పెట్టాడు, ది హిస్టారికల్ ఆర్గ్యుమెంట్ ఫర్ జీసస్ ఆఫ్ నజరెత్ అని రాసి, ఆ బుక్కులో ఆయన గట్టిగా వాదించింది ఏంటంటే, యేసు ప్రభు తిరిగి లేచాడనడానికి ఆయనకు చరిత్ర ఉంది అన్నాడు. ఈయనెవరు? ఒక క్రైస్తవుడు కాదు. ఈయనెవరు? యేసు ప్రభు శిష్యుడు కాదు. ఈయనెవరు? చర్చ్ ఫాదర్ కాదు. ఈయనెవరు? చర్చ్ ఎల్డర్ కాదు. ఈయనెవరు? దేవుణ్ణి నమ్మనోడు. ఒక దేవుణ్ణి నమ్మని ఎహర్మాన్ అనే ఒక వ్యక్తి, అమెరికన్, అంటే ఒక నాస్తిక, అంటే ఎథిస్ట్, అంటే నమ్మనేవాడు. ఆ ఎథిస్ట్ అన్నవాడు ఏమన్నాడంటే, యేసు ప్రభు అనే వ్యక్తికి నిజముగా చరిత్ర ఉంది. ఆ చరిత్రలో నిజంగానే ఆయన్ని రోమా ప్రభుత్వం బలి తీసుకుంది. ఆయన తిరిగి లేచాడనడానికి శిష్యుల యొక్క యాటిట్యూడ్ ఏదైతే ఉందో, క్రిస్టియన్ యాటిట్యూడ్ అనేది చాలా ప్రధానమైన కారణాలు అన్నాడు ఆయన. నా మాటలు అర్థమవుతున్నాయా? అవన్నీ మనం చూస్తుంటే ఏమర్థం, ప్రపంచంలో నమ్మని అనుమానపు వ్యక్తుల్లో నమ్మకాల విషయంలో అనుమానాలు ఉన్న వ్యక్తుల్లో అనుమానానికి మొదటి స్థానం ఇస్తే ఎవరి పేరు వస్తుందో తెలుసా? ఈ ఎహర్మాన్ అనే పేరు వస్తుంది. అలాంటి సందేశవాది, అలాంటి నమ్మనవాడు దేవుణ్ణి నమ్మాడట. దేవుడిని నమ్మాల్సిన పరిస్థితి వచ్చిందట. ఆయన బుక్ రాశాడు. ఏమని రాశాడు తెలుసా? ఇదిగో, డిడ్ జీసస్ ఎగ్జిస్ట్ అనే ఒక బుక్ రాసి, ఇప్పటికీ ఇంటర్నెట్లో అత్యధికంగా మనకు కనబడుతుంది. ఇంకా భౌతికంగా అత్యధికంగా అమ్ముడిపోయిన పుస్తకాల్లో ఆ పుస్తకం ఒకటి. మీకు వీలైతే తర్వాత అన్న దీన్ని చెక్ చేయండి, ఎందుకంటే ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది కనుక. రెండవది, అసలు యేసుక్రీస్తు సమాధి చేయబడ్డాడనడానికి ఈయన చాలా రుజువులు ఇచ్చాడు. రెండో ఆర్గ్యుమెంట్ మనకి ఏమైనా ఉందంటే, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఉందో. ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఒక ఆయన్ని సమాధి చేశాడు.
ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు వారిని సమాధి చేసింది ఎవరండి? పేతురా? యేసుప్రభుని సమాధి చేసింది ఎవరండి? యోహానా? యేసుప్రభుని సమాధి చేసింది ఎవరండి? మేరీ మగ్దలీనా? యేసుప్రభుని సమాధి చేసింది ఎవరండి? ఆయన చేత రొట్టెలు తిన్నవారా? యేసుప్రభుని సమాధి చేసింది ఎవరండి? యేసుప్రభుని సమాధి చేసింది ఎవరు తెలుసా? బయటోడు. ఎవడు బయటోడు? ఒక మత సంబంధమైన వ్యక్తి. ఎవరు బయట అయినా ఒక మతంలో పెద్ద. ఆయన ఎవరంటే సన్నిహెద్రిన్ ఔర్ సన్నిహెడ్రిన్ అంటే ఒక పెద్దల సభ ఉంటుంది. ఆ పెద్దల సభలో ప్రాముఖ్యమైన వ్యక్తి. ఆ వ్యక్తికి చాలా పేరుంది. దానికి రిఫరెన్స్ ఉన్నాయంటే ఉన్నాయి బైబిల్. ఒకసారి లూకా సువార్త 23వ అధ్యాయం చూడండి ఒకసారి. లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం 50-51 వచనాలు చదువుదాం. అరిమతయ యూదుల పట్న సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండెను. అతడు సజ్జనుడు, నీతిమంతుడు. వారి ఆలోచనకు, వారి చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండిన వాడు. ఏమని రాస్తున్నాడు మీరు జాగ్రత్త చూడండి. ఒక వ్యక్తి ఉన్నాడంటే సుమారు మతం ఉందగా, యూదుల మతం ఉందగా, వాళ్ళకి సమాజ మందిరాలను బైబిల్ చదువుతాం. సమాజ మందిరం అంటే మనమందరం కూడుకుంటే అది క్రైస్తవ మందిరం. యూదులు ఇశ్రాయేలు అందరూ కూడుకుంటే అది సమాజ మందిరం. ఆ మందిరంలో నీలాగా నాలాగా ఎలా పడితే అలా ఉండకూడదు. అక్కడ చాలా సీరియస్గా ఆచరించాలి. అక్కడ పాటలు పాడుతున్నప్పుడు ఏ పాటలు పడితే ఆ పాటలు పాడకూడదు. పాత నిబంధనలో 150 పాటలు ఉన్నాయే, ఆ పాటలే పాడాలి. ఒకే రాగం మీద పాడాలి. అది ఎబ్రీ రాగం మీదే పాడాలి. రాగాలు సరిగా లేకపోతే రాగాలు లేనోడిని బయటికి పంపించేస్తారు. ఆచారం సరిగ్గా లేకపోయినా, పాట పాడడం సరిగ్గా లేకపోయినా, ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు వణుకుతో లేకపోయినా, సన్నిహెడ్రిన్ సభలో బాగా వినండి, ఆ సమాజ మందిరంలో ఉన్నవారు చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. అలాంటి గంభీరమైన సమాజ మందిరానికి పెద్దలుంటే, ఆ పెద్దలలో సుమారు 70 మంది వరకు ఉంటే, ఆ పెద్దలలో ఒక పెద్దే అరిమతయి యోసేపు. అరిమతయి యోసేపు అని ఆయన ఎవరు? యేసుప్రభుని వెంబడించినోడా? యోధా మతపు పెద్ద. అలాంటి పెద్ద మంచి పేరుంది, ఆయనకి పలుకుబడి ఉంది, ఆయనకి ఇంకా ఆస్తుంది, ఆయనకి ఎంతో హోదా ఉంది. అలాంటి ఆయనని బైబిల్ ఏమని ఆధారం పెట్టింది తెలుసా? యేసుప్రభుని బరియల్ చేసింది ఈయనే, సమాధి చేసింది ఈయన. అంటే యేసుప్రభుని సమాధి చేసింది పేతురు కాదు, యాకోబు కాదు, యోహాను కాదు, మరియమ్మ కాదు, వీళ్ళు ఎవరు కాదు. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసినప్పుడే పారిపోయారు. వీళ్ళు ఉన్నారా? పేతురు ఒక పొట్ట, యోహాను ఒక చెట్టు, పుట్టకొకరు చెట్టుకొకరు. శిష్యులు నిలబడ్డారా? పరారైపోయారు. ఒక యవనస్తుడిని ఇలా పట్టుకుంటే ఆ యవనస్తుడు వస్త్రాలు దులుపుకుని, అంటే వస్త్రాలు వదిలేసి పారిపోయాడు. నా మాటలు అర్థమవుతున్నాయి? అంటే శిష్యులతో శిష్యులు ఒక్కరు, యేసుప్రభువు ఒక్కరు లేడు. వాళ్ళెందుకంత ధైర్యంగా లేరంటే, వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీసా? వాళ్ళు ఏమైనా రాజకీయ నాయకుల? తెల్లారితే పోయి చేపలు పట్టుకుంటారు, కూలి పని చేసుకుంటారు, సాదాసీదా బతుకులు. వాళ్ళ ప్రభుత్వాన్ని ఎదిరించగలరా? అలాంటి వ్యక్తులు యేసుప్రభు శవాన్ని పట్టుకెళ్ళి దాయగలరా? యేసుప్రభు సమాధిని భద్రం చేసింది ఎవరో తెలుసా? అరిమతయి యోసేపు. అరిమతయి యోసేపు అని బైబిల్ గ్రంథకర్త అంటే మత్తయి చెబుతున్నాడు, లూకా చెబుతున్నాడు, మార్కు చెబుతున్నాడు, యోహాను చెబుతున్నాడు. ఈ మార్కు, లూకా, యోహాను, మత్తయ్య వీళ్ళు ఎవరయ్యా అంటే యేసుప్రభు శిష్యులు. యేసుప్రభు శిష్యులు యేసుప్రభు తిరిగి లేచాడనడానికి ఆధారంగా ఎవరిని పెడుతున్నారు? వాళ్ళ గుంపులో ఉన్నవాడిని కాదు, బయట గుంపుని నెట్టారు. మాట అర్థమవుతున్నాయి? అంటే వాళ్ళ గుంపులో ఉన్నవాడే చూశాడంటే వేరే విషయం. కానీ ఈ వ్యక్తి ఎవరు చెప్పండి? వీళ్ళ గుంపుకు సంబంధించిన వాడు కదా. ఎవరు చెప్పండి? వీళ్ళకి వ్యతిరేకమైన వ్యక్తి, అంటే క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన వ్యక్తి సన్నిహెడ్రిన్ సభ. అలాంటి సభలో ఉన్న వ్యక్తే యేసుప్రభు దేహాన్ని భద్రం చేశాడంటే క్రైస్తవ్యం ఎంత నిజం కాకపోతే శత్రువర్గానికి సంబంధించిన వాడే ఆ దేహాన్ని దాచాడని ఇంత గట్టిగా సువార్తలు ఎలా రాయగలరండి? నా మాటలు అర్థమవుతున్నాయా?
అంటే ఒకవేళ యేసు ప్రభు నిజంగా తిరిగి లేవలేదనుకోండి, యేసు ప్రభు మరణించి తిరిగి లేవలేదనుకోండి, పౌలు గారు అన్నారు సువార్త వ్యర్థమే, మా ప్రయాస వ్యర్థమే. ఒకవేళ తిరిగి లేవకపోతే, లేవని యేసు ప్రభు తిరిగి లేచాడని చెప్పడానికి బయట గుంపులో ఉన్న వ్యక్తిని శిష్యులు పరిచయం చేస్తే శిష్యులు ఏం చేస్తారు? అడ్డదిడ్డంగా దొరికేస్తారు. దొరికారా? ఎక్కడ పడితే అక్కడ దొరికారా చెప్పండి? దొరుకుతారు. వాళ్ళకి ఖచ్చితంగా ఏమైపోతారు తెలుసా? ఒరే అరిమతై యోసేపు ఎక్కడున్నారా? అరిమతై పేరు ఎక్కడుందిరా? మా పెద్దల్లో ఎవడ సమాధి చేశాడ్రా? ఆయనకి సమాధి ఎక్కడుందిరా అని శిష్యుల్ని కడిగి పాడి కొట్టి చంపేస్తారా? చంపేరా? చెప్పండి. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటి చెప్పనా? అరిమతై యోసేపు పేరు నిజంగా ఉందంటే ఉంది. అది నిజంగా ఉందనడానికి ఆధారం ఉందంటే జియోగ్రఫికల్ ఆర్ జాగ్రఫికల్ ఎవిడెన్స్ ఉంది. అరిమతై యోసేపు ఉన్నాడనడానికి, అరిమతై యోసేపు ఉన్నాడనడానికి ఆధారం ఏంటంటే ఆయన సమాధి ఉంది ఇప్పటికీ. ఎవరి సమాధి? అంటే ఏంటి, ఏం చెప్పాలనుకుంటారు మీరు అని మీరు నన్ను అడిగితే నేను చెబుతున్నది ఒకటే, అరిమతై యోసేపు సమాధి ఉందంటే అరిమతై యోసేపు ఉన్నాడని అర్థం. అరిమతై యోసేపు ఉన్నాడన్నది నిజమైతే అరిమతై యోసేపు అదే సమాధిలో యేసు ప్రభు శవాన్ని పెట్టాడన్నదే నిజం. అది నిజమైతే ఆయన తిరిగి లేచాడన్నది కూడా నిజము. నా మాటలు అర్థమవుతున్నాయి? అంటే పౌలు అంటున్నాడు ఏమని? ఆయన తిరిగి లేవకపోతే మా సువార్త ప్రయత్నము చెప్పండి వ్యర్థం అన్నాడు. ఇప్పుడు ఆయన తిరిగి లేస్తే అర్థం ఉంది. నిజంగా ఆయన తిరిగి లేచాడని బైబిల్ మనం క్వశ్చన్ చేస్తే బైబిల్ అంటుంది ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు అనడానికి దానికి ఆధారాలు ఉన్నాయంటే దానికి బయట ఉన్న ఆధారాలు కూడా ఉన్నాయి. ఒకసారి ఇమేజ్ చూపిస్తారా? ఇందాక శిల్పంలో వచ్చాడు చూసారా? అది చూపించండి ఒకసారి అది పెట్టన్నా. ఒకసారి మీరు చూడండి. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. కేవలం ఎప్పుడు జక్కీ సువార్త, మేరీ సువార్త మాత్రమే కాకుండా ఇలాంటి ఆర్గ్యుమెంట్ గాస్పల్ కూడా వినండి. ఓకే, కొంచెం జూమ్ తగ్గించండి. ఇంకా శిల్పంలో ఉంది కదా, శిల్పం స్టాట్యూ, అది అలా ఉంచండి. ఆయన మీరు జాగ్రత్తగా చూడండి. ఈయనెవరు? రాజీవ్ గాంధీ కాదు. ఎవరు చెప్పండి? ఆయన ఎవరంటే ప్రముఖ, అంటే ఆ రోజుల్లో సుమారు మొదటి 2 శతాబ్దాల దగ్గరలో ప్రముఖ రోమన్ న్యాయ శాస్త్రములో ప్రముఖ వ్యక్తి. అంటే ఒక మాట చెప్పాలంటే న్యాయ శాస్త్రవేత్త, న్యాయ కోవిదుడు. ఎవరు? ఆయన. ప్రభుత్వానికి చట్టం చెప్పే వాళ్ళు ఉంటారు చూసారా? ప్రభుత్వానికి న్యాయ సలహాలు ఇచ్చే ఉంటారు చూసారా? ప్రభుత్వం తరపున ఆర్టికల్స్ రెడీ చేస్తారు చూసారా? ఆర్గ్యుమెంట్లు చేయడానికి ఫైనల్ సెక్షన్ పొడిగిస్తారు చూసారా? చట్టాల్ని భద్రం చేసిన న్యాయ నిపుణుడు, అంటే రోమా ప్రభుత్వానికి న్యాయ నిపుణుడు ఆయన. ఆయన ఏమని రాశాడంటే, ఆయన రాసింది ఒక చట్టాలు తయారు చేస్తారు. ఎవరు చట్టాలు? రోమా ప్రభుత్వంలో ఒక చట్టం తీసుకొచ్చింది ఎవరంటే అగస్టస్ అంటారు. ఏటండి ఇవన్నీ చెప్తున్నారు, మేము భోజనం చేస్తాం మమ్మల్ని వదిలేక అనుకోకండి. మీకు అర్థమైపోయినా కొంచెంసేపు అలా ఎర్రగా నా వైపు చూడండి. చివరికి వెళ్ళేసరికి అన్నీ అర్థమవుతాయి. అగస్టస్ అంటే మీకు సౌండ్ ఎక్కడ పెట్టినారు? ఆగస్టుని ఎలా అంటాం చూసారా? ఆయన పేరే అగస్టస్. అంటే ఆగస్ట్ నెల అంటే మరియమ్మ గర్భంతో ఉన్నప్పుడు జనాభా లెక్కలు జరుగుతున్నప్పుడు ఒక పేరు కనబడుతుంది, ఆగస్టు. ఆగస్టునే అగస్టస్ అంటాడు. ఆగస్ట్ అతని పేరే. ఆగస్ట్ నెల అనే నెలకి క్యాలెండర్లో పేరెట్టారు. ఎవరి అగస్టస్ అంటే రోమా చక్రవర్తులో మొట్టమొదటిసారి, అంటే రోమా చక్రవర్తులుగా ఉన్న వారిలో మొట్టమొదటిసారి చట్టాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఈ కైసరే. కైసర్ అంటే చక్రవర్తి. ఈయన తీసుకొచ్చాడు ఎప్పుడు? క్రీస్తు పూర్వం 31 నుండి క్రీస్తు పూర్వం 14, అంటే పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యకి, క్రీస్తు పూర్వం 31 నుండి క్రీస్తు పూర్వం 14 వరకు ఆ మధ్యలో చట్టాలు తీసుకొచ్చాడు. ఏం చట్టాలు తీసుకొచ్చాడంటే, ఒక నేరస్తుడు, ఒక ఖైదీ ఎవరైనా ఉంటే ఆ ఖైదీ సిలువ వేయబడిన తర్వాత ఆ ఖైదీని వదిలేయాలి అంటే ఆ ఖైదీకి హ్యూమన్ రైట్స్ వర్తించాలి, మానవ హక్కులు వర్తించాలి.
ఆ మానవ హక్కుల్లో ఒక హక్కు ఏంటో తెలుసా? ఆ మానవ హక్కులకు రావాల్సింది గుర్తుపెట్టుకోండి. ఒక నాయకోవిధుడు రాసింది క్రీస్తు పూర్వం, బాగా వినండి, క్రీస్తు పూర్వం అగస్టస్ 31 నుండి 14 వరకు ఈ ఆర్గ్యుమెంట్ చట్టాన్ని తీసుకొస్తే దాన్ని రికార్డ్ చేసి, అంటే రాతపరంగా శిలా పలకాల మీద తీసుకొచ్చింది, చర్మపు కాగితాల మీద తీసుకొచ్చింది ఎవరంటే, ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నాం ఆయన. ఈయన పేరు వుల్ఫన్ అంటారు, వుల్ఫన్. నేను ఈ పేర్లు ఎందుకు చెప్తున్నానంటే ఇది నిజమా కాదో చెక్ చేయండి తర్వాత. ఈ వుల్ఫన్ అనే ఆయన, అంటే డెమేటియస్ వుల్ఫన్ అనే ఆయన, అంటే హ్యూమన్ రైట్స్ కోసం మాట్లాడు. ఏమని మాట్లాడు? ఒక వ్యక్తికి ఆయన మాట్లాడిన చట్టాల్లో 48, అంటే 48:24 క్లాస్ 1 ప్రకారం, అంటే డిజెసెస్ట్ అనే ఒక చట్ట ప్రకారము 48:24(1)లో ఇలా రాసుకొచ్చాడు. మరణించిన ఖైదీ ఆయన శరీరాన్ని కిందకి దించాలి అంటే, ఆ శరీరాన్ని కిందకి దించాలి అంటే, ఆ దేహాన్ని ఆ వ్యక్తికి ఇవ్వాలి అంటే ఈ చట్ట ప్రకారం ఇవ్వాలి. ఏం చెప్తుంది ఆ చట్ట ప్రకారం అంటే, ఆ చట్ట ప్రకారం 5 పాయింట్స్ చెప్తుంది. ఆ చట్టం ఏం చెప్తుంది అంటే, ఆ వ్యక్తి శవాన్ని శిలువ మీద నుంచి కిందకి దించాలి అంటే ఆయనకు హక్కులు, అంటే మానవ హక్కుల్లో మొదటి హక్కు ఏంటంటే, ఆ వ్యక్తి రోమా చక్రవర్తి మరణానికి కుట్ర పన్నిన వాడే కాకుండా ఉంటేనే ఆ శవాన్ని ఇవ్వాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? కొంతసేపు అర్థమైపోయినా అర్థమైనా చూడండి, ముందుకెళ్ళేసరికి అన్నీ అర్థమవుతాయి. అర్థమయ్యేలా చెబుతా. రెండవది, ఆ శవాన్ని శిలువ మీద నుంచి శవాన్ని దించాలంటే చక్రవర్తికి మరణ శాసనాన్ని రాసిన వాడే అయి ఉండకూడదంటే కుట్ర పన్నిన వాడే ఉండకూడదు. రెండవది, రోమ అధికారిని చంపే కుట్ర పన్నే వారితో స్నేహం చేసి ఉండకూడదు. మూడోది ఏంటో తెలుసా? సాయుధ బలగాల తిరుగుబాటుకి ప్రేరణిచ్చిన వాడే ఉండకూడదు. మరో పాయింట్ ఏంటో తెలుసా? శత్రు దేశంతో చేతులు కలిపి ఉన్న దేశానికి సిల్లులు పెట్టకూడదు. ఐదో పాయింట్ ఏంటంటే, మిత్రదేశమైన రోమాకి వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నాలు చేసి మార్చకూడదు. అంటే ఇలాంటి పాయింట్స్లో ఎవరైనా వ్యక్తి ఉంటే అలాంటి వ్యక్తిని ఇలాంటి స్తంభానికి సిలివేస్తే ఆ శవాన్ని కూడా చనిపోయిన తర్వాత ఇవ్వాలి అంటే ఈ 5 పాయింట్లో ఈ నేరం చేసునోడై ఉండకూడదు. ఈ నేరం చేస్తే శవాన్ని ఇవ్వరు. మరి ఏం చేస్తారంటే, పక్షులకి జంతువులకి తినేసేలాగా శవాన్ని అలాగే వదిలేస్తారు. ఎండకి ఎండిపోయి వానకి తడిసిపోయి పక్షులు పీగేసి అస్థిపంజరం రాలిపోతే ఆ ఎముకలు కూడా పట్టుకెళ్ళి ఆ కఫాలం అనే స్థలం ముందు చూసారా, కొండ, ఆ గొలుగత్త కొండ వెనకాల పెద్ద కెనాల్ ఉంటుంది, కాలం ఉంటుంది, ఆ లోయలో పడేస్తారు ఎముకలు. అంటే ఆ శవాన్ని కిందకి దించాలి అంటే ఈ 5 నేరాలు చేసినోడు ఉండకూడదు. ఒకటి, చక్రవర్తికి వ్యతిరేకంగా కుట్ర పనకూడదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పనకూడదు, సాయుధ అంటే సైనికులను తయారు చేసి ప్రభుత్వం మీద దాడి చేయించకూడదు, శత్రు దేశంతో చేతులు కలపకూడదు, మిత్ర దేశానికి వ్యతిరేకంగా లేనిపోయిన మాటలు మాట్లాడకూడదు. ఈ నేరాలు చేస్తే శవాన్ని కూడా ఎవరు. ఇప్పుడు 5 పాయింట్స్లో ఎక్కడైనా యేసు ప్రభు ఇలాంటి నేరం చేశాడా? చెయ్యలేదు. కాబట్టి అరిమతె యోసేపు ధైర్యంగా వెళ్ళి రోమా చక్రవర్తిని ఏమని అడిగాడంటే, ఈ 5 పాయింట్స్ ఏవైతున్నావో ఈ ఆర్టికల్ ప్రకారం ఈ నీ తప్పు చేయలేదు కనుక ఆయన శవాన్ని నాకు ఇవ్వండి. ఎవరు రిక్వెస్ట్ పెట్టారు చెప్పండి? పిలాతుకి అరిమతె యోసేపు రిక్వెస్ట్ పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, చట్టము సరిపోతుంది. రెండోది, అరిమతె యోసేపు సాక్ష్యము సరిపోతుంది. మూడోది, అరిమతె యోసేపు సమాధి ఇప్పటికీ భౌగోళికంగా ఉండడానికి సాక్ష్యము సరిపోతుంది. ఇవన్నీ సరిపోతే మనకి ఏం తెలుస్తుందయ్యా అంటే, ఇంత చరిత్ర నిజమని మనకు అర్థమైతే ఆయన తిరిగి లేచాడన్నది కూడా నిజమే. నా మాటలు అర్థమవుతున్నాయా? యేసుప్రభుని ఏదో యాబాలాభంగా నమ్మేలేదు మనం. మన నమ్మకానికి చరిత్ర ఉంది, మన నమ్మకానికి భౌగోళిక సాక్ష్యం ఉంది, మన నమ్మకానికి చట్టాలకు తూగే చక్కటి ఆర్గ్యుమెంట్ ఉంది, మన నమ్మకానికి వ్యక్తులు కదిలిన వైనాలు ఉన్నాయి, మన నమ్మకానికి ఎన్నో రుజువులు ఉన్నాయి. యేసు ప్రభువుని ఊరకే తలనొప్పి కోసం, కడుపు నొప్పుల కోసం నమ్మేలేదు. యేసు ప్రభువుని దేనికి నమ్మామంటే పౌలు గారు అంటున్నారు, మేము
ప్రకటించే సువార్త నిజమనడానికి గుర్తు ఏంటంటే ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు అన్న దానికి మేమే సాక్ష్యమని ఆ రోజు పౌలు చెప్తే, ఈరోజు ఎవర్రా సాక్ష్యం అంటే మన పరిధిలో సాక్ష్యం ఎవరో తెలుసా? మేము కూడా సాక్షులమే. నువ్వు చట్ట ప్రకారం అడుగుతావా, ఆయన తిరిగి లేచాడని మేము చెబుతాం. నువ్వు జోగ్రఫికల్గా అడుగుతావా, ఆయన తిరిగి లేచాడని మేము రుజువు చేస్తాం. ఆయన వ్యక్తుల సాక్ష్యాలు కోరతావా, వ్యక్తుల సాక్ష్యాలు ఉన్నాయని చెప్పడానికి మేము రుజువులతో సహా మాట్లాడతాం. ఆయన తిరిగి లేచాడనడానికి ఎంత చరిత్ర ఉంది. మరొక ఉదాహరణ చెప్పున, మరొక నాయ కోవిదుడు ఉన్నాడు. మీరు వెళ్ళి చదవండి ఇవన్నీ కావాలంటే. జూలియస్ పాలస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. డిజాస్టర్ అనే చట్టం అంటే వాళ్ళకున్న ఆర్టికల్కి నేమ్ అది. ఆ నేమ్ ప్రకారం ఆయన రాస్తారు, ఎవరిని ఉరుకొయ్యి మీద నుంచి అంటే సిలువ మీద నుంచి కిందకి దించాలి అంటే 420/21 ప్రకారం ఆ వ్యక్తి శవాన్ని కిందకి దించాలి అంటే సమాజంలో పేరుండాలి, సమాజంలో పలుకుబడి ఉండాలి, సమాజంలో ఆ వ్యక్తికి కాస్త చక్రవర్తితో పరిచయం ఉంటే అలాంటి వ్యక్తి వచ్చి ఆ శవాన్ని అడిగితేనే చక్రవర్తి శవాన్ని ఇవ్వాలి. ఇప్పుడు దీన్ని బట్టి మీరు చెప్పండి, సమాజంలో పేరున్నవాడు, సమాజంలో పలుకుబడి ఉన్నవాడు, చక్రవర్తికి సుపరిచితమైన వ్యక్తి కనుకే అరిమతయి యోసేపు ధైర్యం కలిగి ఎవరి శవాన్ని అడిగాడు చెప్పండి? యేసు ప్రభు శవాన్ని అడిగాడు. ఇవన్నీ ఇలా రుజువులు మాట్లాడుకుని కోర్టులో మాట్లాడితే, ఇది ఒక కోర్టు అనుకోండి, కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసుకున్నట్టు మనం మాట్లాడుకోవడం మొదలు పెడితే యేసు ప్రభుకి అడుగడుగునా చెప్పండి రుజువులు ఉన్నాయి. ఆయన తిరిగి లేచాడనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఒకవేళ ఆయన తిరిగి లేవకపోతే పౌలు గారు అంటున్నారు, మా బోధ వ్యర్థమే, మా ప్రయాస వ్యర్థమే, ఆయన యందు విశ్వాసము వ్యర్థమే, ఆయన యందు హతసాక్షులు అయిపోయిన వారి జీవితాలు వ్యర్థమే. ఒకవేళ ఆయన తిరిగి లేచాడనడానికి రుజువులుంటే మనం చేసే ప్రతిదీ ఈ సూర్యుని కింద ఉన్న ప్రతి కార్యము కన్నా అర్థవంతమైనది. ఇప్పుడు మూడో ఆర్గ్యుమెంట్ నేను త్వరగా ముగిస్తాను. మూడో ఆర్గ్యుమెంట్ ఏంటో తెలుసా? యేసు ప్రభుని శిష్యులు చూశారు, ఆయన తిరిగి లేవడం చూశారు. ఆయన తిరిగి లేవడం చూసిన వ్యక్తుల్లో, శిష్యులలో మొదటి వారు ఎవరంటే పేతురు, యోహాను చూశారు. చూశారు లేదా? యోహాను పేతురు కన్నా వయసులో తక్కువ వాడు కనుక పేతురు కన్నా ముందు పరిగెడేశాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? పేతురు కన్నా ముందు పరిగెట్టారు. ఈయన తిరిగి లేచాడని చెప్పింది ఎవరు? మేరీ మగ్దలేని చెప్పింది. మేరీ మగ్దలేనికి ఎవరు చెప్పారు? దేవదూతలు చెప్పారు. దేవదూతలు చూసిన ఆవిడ వెళ్ళి యేసుప్రభు నిజంగానే లేచాడంటే వీళ్ళు తినంగా ఎక్కడ పరిగెట్టారు తెలుసా? సమాధి దగ్గర పరిగెట్టారు. ఇప్పుడు నిజమో కాదో చెక్ చేసుకున్నారు, క్రాస్ చెక్. నిజమో కాదో చెకింగ్కి వెళ్ళారు. ఆ చెకింగ్లోకి వెళితే మొదటగా లోపలికి వెళితే యోహానికి కనబడింది ఏంటి చెప్పనా? ఆయన వస్త్రము, ఆయన తలరుమాలు, ఆయన పై వస్త్రము తలరుమాలు వేరుగా ఖాళీ కనబడ్డాయంట. ఎక్కడ కనబడ్డాయంటే అరిమతయి యోసేపు తొలిపించిన సమాధిలోనే కనబడ్డాయి. అది నిజంగా ఉందా సమాధి అంటే ఐక్యరాజ్య సమితి చేత గుర్తింపబడి ఈ రోజుకి అనేక సందర్శకుల చేత ఈ రోజుకి కొనియాడబడుతున్న సమాధి ఉంది. ఐక్యరాజ్య సమితి దాన్ని నిజంగా ఇది అరిమతయి యోసేపు సమాధిని ధృవీకరించింది. ఆ సమాధి దగ్గరికి యోహాను వెళ్ళాడు, ఆ సమాధి దగ్గరికి పేతురు వెళ్ళాడు. వాళ్ళిద్దరూ చూశారు. ఒకవేళ నిజంగా వాళ్ళు చూసింది భ్రమే అయితే పేతురు భ్రమపడ్డాడు అనుకుందాం, యోహాను భ్రమపడ్డాడు అనుకుందాం, మగ్దలేని మరియా భ్రమపడింది అనుకుందాం, ఇతర స్త్రీలు భ్రమపడ్డారు అనుకున్నాం. కానీ ఎంతమంది చూసారు తెలుసా? ఒకేసారి యేసు ప్రభువుని 500 మంది చూశారంట. ఎంతమంది? 500 మంది. 500 మంది ఒకేసారి యేసు ప్రభువుని చూస్తే 500 మంది భ్రమకు గురవుతారా? నేను అడుగుతున్నాను. అందరికి ఒకటి అలా స్పష్టంగా కనబడుతుందంటే నిజం కాకపోతే అబద్ధాన్ని భ్రమకు గురవుతారా? కొన్ని పేతురు గురయ్యాడు అనుకోవచ్చు, యోహాను గురయ్యాడు అనుకోవచ్చు, శిష్యులు గురైపోయారు అనుకోవచ్చు. 500 మందికి పైగా ఎప్పటికీ సాక్ష్యాలు ఇచ్చిన ఆనవాళ్ళు ఈ రోజుకి మనకు కనబడుతున్నాయి. అంటే వీళ్ళందరూ పిచ్చోలా? ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు నిజంగా దేవుడైనా అయి ఉండాలి. లేదా ఈ మాట అంటున్నాను, నన్ను దేవుడు క్షమించుగాక, ఆయన పిచ్చి మాటలు చెప్పిన పిచ్చోడైనా అయి ఉండాలి. ఒకవేళ ఆయన దేవుడైతే ఆయన చేతుల నుంచి ఎవడో తప్పించుకోలేడు. ఆయన పిచ్చోడైతే అలాంటి పిచ్చోడు నమ్మిన మనకంత పిచ్చోళ్ళు ఇంకెవరో చెప్పండి ఉండరు.
నేను అడుగుతున్నాను, మొదటి పాయింట్ ఏంటి తెలుసా? ఆయన నిజముగానే దేవుడు. ఆయన నిజముగా దేవుడు అనడానికి గుర్తు ఏంటిదిగో, ఇంతమంది ఆయన్ని చూశారు. అందుకే ఒకవేళ నిజంగానే శిష్యులు అబద్ధాన్ని చూసి అబద్ధాన్నే ప్రకటిస్తే యేసు ప్రభు యొక్క గుర్తుపెట్టుకోండి, శిష్యుల్లో ప్రధానులు ఎవరు చెప్పినా పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళని గట్టి కొట్టారు లేదు అపోస్తలు గారిని చెప్పండి. ఎంత గట్టి కొట్టారు చెప్పనా? ఈ నామాన్ని మళ్ళీ మీరు ఎక్కడన్నా ప్రకటించారో చెప్పండి, ఏం చేస్తున్నారు? చంపి పాడేస్తామన్నారు. అప్పుడు పేతురు ఏమన్నా తెలుసా? మేము కన్న వాటిని చెప్పండి, విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేము, చావనైనా చచ్చిపోతాం కానీ ఆయనను ఎరుగనని మాత్రం. అంటే ఇదే పేతురు ఒకప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇదే పేతురు ఏమన్నాడంటే, ఒక ఆడపిల్ల వచ్చి అడిగింది, నువ్వు కూడా ఆ గలిలయ సభ్యుల్లో నువ్వు కూడా ఒకడవ కదయ్య అంటే, అప్పుడు ఆ అమ్మాయితో ఏమన్నాడండి? అస్సలు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, అలాంటిది ఎప్పుడు నేను ఆయనతో ఏ సేవ చేయలేదు, ఆయన ఎప్పుడు నేను తిరగలేదు. ఆయన ఎవరో అంటే ఒక అమ్మాయి అడిగితే భయపడినవాడు ఇప్పుడు ఏకంగా రాజే అడుగుతున్నాడు, పెద్ద అడుగుతున్నాడు. ఆయన పేరు చెప్పొద్దంటే ఇప్పుడు రాజులకి ఏం చెప్తున్నారు చెప్పండి? అమ్మాయి అడిగితే భయపడిపోయిన వాడు ఇప్పుడు అధికారి అడిగితే ఏమన్నా తెలుసా? ఆయన గూర్చి కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమంటున్నారంటే, అమ్మాయి దగ్గర అలా చెప్పిన వాడు ఇప్పుడు అధికారి దగ్గర ఎంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నారంటే, ఈ రెండిటికి మధ్య ఏం జరిగిందో తెలుసా? వాళ్ళ ఖాళీ సమాధి చూశారు. ఆ ఖాళీ సమాధి వాళ్ళకి ధైర్యం ఇచ్చింది. ఏం ధైర్యం ఇచ్చింది? ఆయన తిరిగి లేచాడు అనడానికి వాళ్ళకి ఆధారం దొరికేస్తుంది. ఎప్పుడైతే అది నిజమని వాళ్ళు బలంగా నమ్మారో, అమ్మాయి అడిగితే భయపడిపోయిన వారు ఇప్పుడు అధికారి అడిగిన ఏమంటున్నారు తెలుసా? ఆయన మేము ఎరగలేదని చెప్పకుండా ఉండలేమంటున్నారు. అంటే ఇవన్నీ మనకి ఏమర్థమవుతుంది చెప్పండి? రుజువులు. పౌలు అంటున్నాడు, ఆయన తిరిగి లేచాడడానికి రుజువులు ఉన్నాయి. ఖాళీ సమాధి ఉంది, అరిమత యోసేపు ఉన్నాడు, 500 మంది శిష్యులు ఉన్నారు. ఒకటి రెండా, ఎన్నో ఆధారాలు ఆయనకున్నాయి. ఇంకా ఏమున్నాయి? ఒక్కసారి యోహాను సువార్త తీయండి త్వరగా. యోహాను సువార్త 11వ అధ్యాయం ముగించుకుందాం త్వరగా. యోహాను సువార్త 11వ అధ్యాయం 43-44 వచనాలు చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 43-44 వచనాలు. కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై ఎలుపలకి వచ్చెను. అతని ముఖానికి రుమాలు కట్టబడి ఉండెను. అంతట యేసు, మీరతని కట్లు విప్పుపోవుడి. చదవండి. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యాల గురించి మరియతోనూ ఊర్లో వాళ్ళతోనూ సమాజం అంతా మాట్లాడుకుంటే, ఆ 12వ అధ్యాయం 7వ వచనంకి వచ్చేసరికి ఊరంతా చూడడానికి వచ్చిందంటే ఎవరిని? లాజర్. ఇప్పుడు చెప్పండి, లాజర్ని చూడడానికి ఊరు రావడం అంటే మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మొన్న చచ్చిపోయిన రోజు సభకు వచ్చేసాడు అనుకోండి, ఎలా ఉంటుందండి? పారార్ ఉంటారా? మొన్న చనిపోయినాడు ఆడ దినభోజనాలకి ఆడే ఈరోజు వచ్చి సాంబార్ కొంత తక్కువే అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుందండి? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? చచ్చిపోయినోడు తిరిగి లేవడమే ఇంత, అలాంటి చనిపోయినోడు కూడా తిరగడం ఇంత. ఆ కూడా తిరిగినవాడు ఇప్పుడు యేసు ప్రభు భోజనం బల్ల దగ్గర కూర్చున్నాడంటే ఊరు ఏమైంది చెప్పిన? పిచ్చిదైపోయింది ఊరంతా. కుళ్ళిపోయినోడు తిరిగి లేవడం ఏంటి? మరణించినోడు తిరిగి లేవడం ఏంటి? యేసు ప్రభుతో కూర్చోవడం ఏంటి? ఇవన్నీ ఆలోచించినప్పుడు వాళ్ళకి పిచ్చెక్కిపోయిన వాళ్ళందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, లాజరు ఎంత తిరిగి లేచినా మళ్ళీ లాజరు చచ్చిపోయాడు. ఎలా చనిపోయాడు? మొదటి శతాబ్దంలో ఏదో ఒక రోజు లాజరు చనిపోయాడు, కానీ లాజరు మరణించి తిరిగి లేచినా చనిపోయాడు. కానీ యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు, కానీ యేసు ప్రభు మరణించి తిరిగి లేచాక చనిపోలేదు. మరి ఏం జరిగిందో ఒక్కసారి అదే యోహాను సువార్త 20వ అధ్యాయం, 3వ వచనం చూడండి ఒకసారి. అదే యోహాను సువార్త 20వ అధ్యాయం 3వ వచనం నుండి. సమాధి యొద్దకు వచ్చిరి, వారి ఇద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి
నారబట్టలు పడి ఉండుటయు, అతడు సమాధిలోనికి ప్రవేశించిన. త్వరగా వినండి, ముగించే ప్రయత్నం చేస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. లాజరు బయటకు వస్తున్నప్పుడు లాజరు వస్త్రాలు అక్కడ వదిలేసి వచ్చాడా? లాజరుతో పాటు వస్త్రాలు వచ్చాయి. చెప్పాలి, ఏమొచ్చినాయి? లాజరుతో పాటు వస్త్రాలు వచ్చాయి. అంటే లాజరుతో పాటు వస్త్రాలు రావడం ఏంటి? ఇప్పుడు అడుగుతున్నాను, యేసుప్రభు తిరిగి లేచినప్పుడేమో ఎక్కడున్న ప్రేత వస్త్రం అక్కడ ఉంది, ఎక్కడున్న తల రుమాలు అక్కడ ఉంది, కానీ లాజరు తిరిగి లేచినప్పుడు మాత్రం అవి కూడా వచ్చాయి. అంటే దాని అర్థం ఏంటి? లాజరు తిరిగి లేచింది మళ్ళీ ఈ లోకంలోకే తిరిగి లేచాడు. యేసుప్రభు తిరిగి లేచింది చెప్పిన ఒక అదృశ్య లోకంలోకి తిరిగి లేచాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? లాజరు తిరిగి లేచింది ఈ లోకంలోకి తిరిగి లేచాడు కనుకే మళ్ళీ చనిపోయాడు. లాజరు ఈ లోకంలో తిరిగి లేచాడు కనుకే ఇప్పటికీ ఆయన సమాధి మనకు కనబడుతుంది. కానీ యేసుప్రభు తిరిగి లేచింది ఈ లోకంలో కనబడుతున్న ఆయన తిరిగి లేచింది ఈ లోకంలో కాదు. అదొక ఇన్విజిబుల్ యూనివర్స్. అది ఒక కనబడిన అదృశ్య విశ్వం ఉంది. ఆ అదృశ్య విశ్వంలోకి తిరిగి లేచాడు. అందుకే ఆయన వస్త్రం ఇక్కడే ఉంది, ఆయన తల రుమాలు ఇక్కడ ఉంది. ఆయన వస్త్రము తల రుమాలు ఇక్కడ ఉంటే మొన్న మధ్య వస్త్రాన్ని అంటే అలాంటి వస్త్రాన్ని చూపించి వీళ్ళు ఏమన్నారంటే అది ఆయన వస్త్రమే అన్నారు. ఎట్లా ఉందిగా, టూరిన్ అనే ఏరియాలో ఉంది. ఆ వస్త్రాన్ని చూపించి ఆ వస్త్రాన్ని చూపిస్తే ఏమంటారంటే ఇదిగో ఇది ఆయన వస్త్రమే. ఆ వస్త్రం ఎక్కడి నుంచి పట్టుకెళ్ళారట? ఇండియా నుంచి పట్టుకెళ్ళారట. ఇండియా నుంచి పట్టుకెళ్ళడానికి ఆధారాలు ఏంటి? మా దగ్గరే ఏదైతుందో లెనిన్ కాటన్ దొరుకుద్ది, ఆ కాటన్ మా దగ్గర నుంచి వచ్చింది. ఇంకా ఆధారాలు ఏంటట? అందరూ అత్యధికమైన పైన ఆ వస్త్రాన్ని ముట్టిన DNA మాకు సంబంధించింది కనుక యేసుప్రభు ఎక్కడోడే కాదు, ఇండియా వాడే ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి విద్యలు నేర్చుకుని వాళ్ళని మాయ చేసి శిష్యులను తయారు చేస్తాడు. ఇది ఒక వస్త్రానికి ఎంత స్టోరీ, ఒక వస్త్రానికి ఎంత స్టోరీ అడుగుతున్నాను. ఎంత ఫేక్ చెప్తున్నారు అడుగుతున్నాను. వాళ్ళు అడుగుతున్నాను చూడండి, ఆ లెనిన్ క్లాత్ అనేది వాళ్ళు ఏమంటే ఇలా చూపిస్తున్నారు. మీకు వీలైతే అక్కడ చూపించండి అన్న. లెనిన్ క్లాత్ మీకు ఇలా కనబడుతుంది మార్కలతో. ఆ లెనిన్ క్లాత్ అనేది ఏదైతే ఉందో ఆ క్లాత్ చూపిస్తూ వాళ్ళు ఏమన్నారంటే ఈ లండన్లో ఉంది స్రౌడ్ ఆఫ్ ట్యూరిన్ అంటారంటే, ఒక ట్యూరిన్ అంటే రోమన్ క్యాథలిక్ ఏరియాలో ఉంది. ఆ ఏరియాలో ఉన్న ఈ ప్రేత వస్త్రం చూపించి ఏమన్నారంటే ఈ మధ్యకాలంలో వచ్చింది 2026 మొన్న మధ్య ఆ వచ్చిన దాంట్లో వారు మాట్లాడింది ఏంటో తెలుసా? వారు వచ్చిన దాంట్లో మాట్లాడింది అదిగో ఆ వస్త్రాన్ని చూపిస్తూ ఇది యేసుప్రభుకి ఇందాక మనం చదివంగా ఆ పై వస్త్రం అదేనట. ఇది ఎక్కడ ఉందంటే ఇటలీలో ఉంది. ఈ ఇటలీలో ఉన్న వస్త్రాన్ని ఏమన్నారంటే అందులో ఒక మసక యేసుప్రభు బొమ్మలో కనబడుతుంది. ఆ బొమ్మను చూపించి ఏమన్నారంటే ఈ బొమ్మను ఎక్కువగా అంటే ఈ వస్త్రాన్ని ఎక్కువగా తాకింది ఇండియన్స్ కనుక, మన భారతీయులు కనుక, ఈ వస్త్రం మాకు సంబంధించింది కనుక యేసుప్రభు ఇండియా నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇండియా నుంచి వద్దాం అనుకున్నప్పుడు ఎక్కడో కప్పెట్టేశారు, ఆయన ఏమి తిరిగి లేవలేదు అన్నారు. సరే, ఎంత అబద్ధాలు నేను అడుగుతున్నాను. మీరు సరిగ్గా చదవండి. అసలు యూదులు ఎవరైనా సమాధి చేసినప్పుడు అలాంటి వస్త్రం పెడతారా? ఇక్కడ మీరు చూడండి, యేసుప్రభు ఫేస్ స్పష్టంగా కనబడుతున్నట్టు ఆ వస్త్రంలో చూపిస్తున్నారు. మీరు కావాలంటే ఇక్కడ యోహాను సువార్త ఇందాక మనం చదివాం, నిలువస్త్రం కప్పారా, తల రుమాలు వేరు, దేహానికి కప్పిన వస్త్రం వేరని బైబిల్లో ఉందా? చెప్పండి. తల రుమాలు వేరు అంటే ఇది కలిపి లేదు. తలకు కట్టిన క్లాత్ వేరు, చెప్పండి, బాడీకి కట్టిన క్లాత్ వేరు. పైగా ఈ బాడీకి తలకి కట్టే ఈ రుమాళ్ళు ఏవైతున్నావో ఇవి ఇలా మనకలాగా మన శవాల మీద కప్పుతారే అలాంటి తెల్లటి నిలువు క్లాత్లాగా కప్పారు. అవి ఎలా ఉంటాయంటే లేయర్స్గా ఉంటాయి. అది నెక్స్ట్ ఇమేజ్ ఉంటుంది, చూపించండి ఒకసారి. ఆ లేయర్స్ కాదు, అలా ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకోండి. అంటే నెక్స్ట్ ఇమేజ్ చూపించండి, ఇంకోటి చూపించండి. అది అలా ఉంచండి. అక్కడ మీరు చూడండి, తాళ్ళు చుట్టినట్టు ఇదే లెనిన్ క్లాత్ను ఇది ఇలా చుడతారు. దేనికి చుడతారు? వీళ్ళకి అలవాట్లు ఎలా వచ్చాయంటే శవం పాడవకూడదు, తిరిగి లేవాలి, శవం పాడవకూడదు. ఈ శవం పాడవకుండా మనకి వస్త్రం కప్పినట్టు కప్పరు, ఇలా లేయర్స్గా కప్తారు. ఆ తలకు ఒక రుమాలు కడతారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే యేసుప్రభు వస్త్రం ఈరోజు ఇటలీలో ఉందని చెప్పి అక్కడ యేసుప్రభు యొక్క వస్త్రాన్ని ఎక్కువ భారతీయులు తాకారని చెప్పి భారతీయుడు నలంద విద్యాలయంలో యేసుక్రీస్తు వారి విద్యను అభ్యసించి 4 మంత్రాలు నేర్చుకుని శిష్యులను తయారు చేశారని చెప్తున్నా. ఈ ఫేక్ స్టోరీలన్నిటికీ చెప్పు దెబ్బేడు చెప్తున్నా. ఆయనకి అలాంటి వస్త్రం కప్పలేదు, లేయర్స్గా చుడతారు, గుర్తుపెట్టుకోవాలి. ఇలా చుట్టే అలవాటు వీళ్ళకి ఎక్కడదంటే మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, టైం లేదు, కొంచెం ఇవన్నీ సెట్ అవ్వట్లేదు కనుక మీరు ఇంటికి వెళ్ళాక చూడండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత
క్రీస్తు పూర్వం యాకోబు గారు ఉంటారు తెలుసు కదా, అదే రాహేలమ్మను ప్రేమించారు కదా ఆయనకు ఒక కొడుకున్నాడు యోసేపు గారు తెలుసు కదా. వీళ్ళిద్దరూ ఎక్కడ చనిపోయారు, ఏ దేశంలో? ఐగుప్తిలో. అంటే వీళ్ళు ఐగుప్తిలో చనిపోయినప్పుడు మీరు గుర్తుపట్టండి, ఐగుప్తిలో చనిపోతే మీరు ఇంటికి వెళ్ళాక 50 అధ్యాయం ఆదికాండం చదవండి. అక్కడ వచ్చింది వీళ్ళకి అలవాటు. అంటే మమ్మీల్ని, అంటే మనకు మమ్మీలు ఉన్నాయిగా, ఈజిప్ట్ మమ్మీలు, ఆ మమ్మీల్ని ఎలాగైతే పైనుంచి కింద వరకు లేయర్స్గా చుడతారో అలాంటి అలవాటు వీళ్ళకి ఎక్కడి నుండి వచ్చిందంటే ఈజిప్ట్ నుంచి తెచ్చుకున్నారు. ఎవరు? యూదులు. అలానే యేసుప్రభును కూడా సమాధి కార్యక్రమం చేస్తారు. అంటే యేసుప్రభు ప్రేత వస్త్రం అంటే లేయర్స్గా ఉండాలి, కానీ ఇటలీలో ఏం జీవిస్తున్నారు? పై వస్త్రం జీవిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇది ఒరిజినల్ వస్త్రం కాదు, ఒరిజినల్ ఉన్నాయనడానికి గ్యారంటీ లేదు. అది యేసుప్రభు డిఎన్ఏ అని చెప్పడానికి శాంపిల్ డిఎన్ఏ లేదు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను చెప్పిన, యేసు ప్రభు నిజంగా తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడనడానికి టవల్ అంటే తల రుమాలు అక్కడ ఉంది, ఆయన ప్రేత వస్త్రాలు అక్కడ ఉన్నాయి, ఆయన తిరిగి లేచాడు. మరి ఎక్కడికి తిరిగి లేచాడంటే ఈ లోకంలో కనబడుతున్న ఈ లోకానికి తిరిగి లేవలేదు, మరో లోకానికి తిరిగి లేచాడు. అంటే మీకు ఏమర్థమవుతుంది అంటే యేసుప్రభు మనం దేనికి నమ్మాలి? యేసుప్రభుని అంటే ఇల్లు కోసం కాదు, చెప్పండి, వాకుల కోసం కాదు, పిల్లల కోసం కాదు, డబ్బు కోసం కాదు. యేసుప్రభు దేనికోసం నమ్మాలి అంటే మరో లోకానికి తిరిగి లేచిన జీవితం ఉందే, ఆ జీవితం ఇస్తాడని నమ్మాలి. ఏమన్నా తెలుసా, నేనుండు స్థలములో, చెప్పండి, మీరును ఉండులాగా. అంటే ఆ లైఫ్ ఎలా ఉంటుంది ప్రభు అంటే దాన్ని ఎటర్నల్ లైఫ్ అంటారంటే నిత్య జీవితం, నిత్యం బ్రతుకుతాం. ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే ఆయన చూస్తున్నప్పుడు చూసారా, ఆయన కనబడ్డాడు, కనబడకుండా వెళ్ళిపోయాడు. ఆయన తింటున్నాడు, తినకుండా ఉండగలుగుతున్నాడు. అంటే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత మూయబడిన తలుపులు మూయబడి ఉండగా, ఎలా ఉన్న గోడలు అలా ఉండగా లోపలికి వెళుతున్నాడు, బయటికి వస్తున్నాడు. అంటే ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే ఒక దృశ్య లోకాలతో ముడిపడి ఉంటుంది. అలాంటి జీవితం త్వరలో మనందరికీ, చెప్పండి, ఇవ్వబోతున్నాడు. ఎందుకు ఆ జీవితం అంటే, ఎందుకు యేసుప్రభుని నమ్మాలి అంటే ఈ లోకంలో రోగాలు చంపేస్తాయి, ఈ లోకంలో యాక్సిడెంట్లు మనం చంపేస్తాయి, ఈ లోకంలో మనుషులు మనం చంపేస్తారు. కానీ ఎంత ఎలాగో మనం చనిపోయినా ఆయన యందు నిద్రించిన వారు మరణించినను తిరిగి లేస్తారు. ఆయన యందు నిద్రించిన వారు మరణించి తిరిగి లేస్తారని దానికి గ్యారంటీ, వారంటీ ఏంటంటే బైబిల్ అంటుంది, పౌలు అంటున్నాడు, ఆయనే మన గ్యారంటీ. ఆయనే మనకి గ్యారంటీ అనడానికి రుజువు ఏంటంటే ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు అనడానికి అరిమతయి యోసేపు సమాధి గ్యారంటీ, అరిమతయి యోసేపు సాక్ష్యం గ్యారంటీ, అరిమతయి యోసేపు చట్టం ఎన్నుకున్న చట్టాల గ్యారంటీ. ఇప్పుడు ఆయన తిరిగి లేచాడు అనడానికి, ఆయన ఆ రోజు ప్రేత వస్త్రాలు అక్కడ వదిలేసడానికి గ్యారంటీ. ఇన్ని ఆధారాలు దేనికి గ్యారంటీ ఇస్తున్నాయంటే ఆయన యందు నిద్రించిన వారు కూడా ఆయనలాగే తిరిగి లేస్తారు. ఎప్పుడు లేస్తారంటే మొదటి రాకుల్లో ఆయన వచ్చినప్పుడు మరణానికి మూలమేంటో తెలుసా? పాపం. ఆ పాపాన్ని మొదటి రాకుల్లో తీశాడు. మరణం వల్ల వచ్చిన జీతమే, పాపం వల్ల వచ్చిన జీతం ఏంటి? మరణం. అది రెండవ రాకులు. అంటే మొదటి రాకుల్లో పాపాన్ని తీసేస్తే రెండవ రాకుల్లో ఆ జీతమైన మరణం ఉంటే, ఇప్పుడు ఆయన యందు నమ్మిక ఉంచిన వారు తమ వరుసల్లో ఆయన వచ్చినప్పుడు తిరిగి లేస్తారు. దీనికి గ్యారంటీ ఉందంటే ఉంది. దానికి గ్యారంటీ ఏంటో తెలుసా? శిష్యుల సాక్ష్యాలు గ్యారంటీ, చరిత్ర సాక్ష్యాలు గ్యారంటీ, రుజువులు గ్యారంటీ. ఇన్ని ఆధారాలు మనకున్నాయి, ఇన్ని రుజువులు మనకున్నప్పుడు ఆయన నమ్మడానికి నీకు నొప్పి ఏంటి? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదో? నువ్వు నమ్మిన దేనికన్నా ఆధారాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఈ బైబిల్ చెబుతున్న దేవుడికి ఆధారాలు ఉన్నాయి. ఆయన చరిత్ర నిజం, ఆయన పుట్టిక నిజం, ఆయన మరణించి తిరిగి లేచాడన్నది నిజం. ఇదంతా నిజమైతే ఆయన వస్తాడన్నది కూడా నిజం. ఇది నిజము గనకే శిష్యులలో ఒక శిష్యుడు ఇండియాకు వచ్చి చచ్చిపోయాడు. ఎక్కడ చనిపోయాడండి? ఇండియాలో. ఇప్పుడు బాగా వినండి, ఆ ఇండియాలో ఆయన చనిపోయింది ఎక్కడో తెలుసా? చెన్నై దగ్గర ప్రాంతాల్లో, కాలికట్, కేరళ పరిసర ప్రాంతాల్లో చనిపోయాడు. ఇప్పుడు తమిళనాడు సీఎం గెలిచాడు చూసారా, ఆ రాజధాని పట్టణంలోనే థామస్ సమాధి ఆనవాళ్ళు ఎప్పటికీ ఉన్నాయి. ఆ తమిళనాడు మెయిన్ రోడ్డు పేరే సెయింట్ థామస్ రోడ్. దాని పేరు గుర్తుపెట్టుకోండి.
అంటే ఎంత నిజం కాకపోతే వాహనాలు లేని టైంలోనే ఇంత దూరం వచ్చి ఒక శిష్యుడు సువార్త చెప్తాడు చెప్పండి. పేతురు ఎలా చనిపోయాడు, తోమా ఎలా చనిపోయాడు, పౌలు ఎలా చనిపోయారు, తలకాయలు నరకబడుతుంటే చనిపోయారు. ఒక అబద్ధం కోసం, శిష్యుల అబద్ధం కోసం చనిపోతారా? ఇప్పుడు నేనే ఉన్నానండి, ఇదంతా అబద్ధం అని నాకు తెలుసు. ఒకవేళ నేను అనుకోండి, గుర్తుపెట్టుకుని ఇదంతా అబద్ధం అని నాకు తెలుసు అనుకోండి ఇదంతా అబద్ధం. ఈ బైబిల్ అట్టుకుని నేను వ్యాపారం చేస్తున్నాను అనుకోండి, ఆ వ్యాపారమే నాకు ఉరుతాడు అయింది అనుకోండి, నన్ను ఎవడో కత్తి పెట్టేవరే యేసుప్రభుడు నిజదేవుడు అని చెప్పి నరికి పడేస్తామంటే, ఇప్పటి వరకు దీని మీద బతికిన నేను ఇప్పుడు దీనివల్లే నా ప్రాణం పోతుందంటే ఆడు ముందు ఏమంటాను చెప్పండి? సార్ ఏదో బతుకుదరు కోసం పోతున్నాను, నన్ను వదిలేను సార్, ఇదంతా ఫేక్ అని నాకు తెలుసాను. ఒప్పేసుకుంటాను. కానీ ఒకవేళ ఇది నిజమే అని నేను బలంగా నమ్మితే, ఆడి కత్తెట్టినా సుత్తెట్టినా, నా ఎముకలు ఎరగొట్టినా, నా తలకాయ తీసేసిన చావనైనా చస్తాను, కానీ మరణించే తిరిగి లేసిన యేసుని ఎరుగునని మాత్రం చెప్పండి. నన్ను ఇవన్నీ మీకు ఏం అర్థమవుతున్నాయి? మనం నమ్మిన విశ్వాసానికి చెప్పండి, ఏతువడుగు ప్రతి వానికి ఆధారాలు ఉన్నాయి. దాన్ని అంటున్నాడు పౌలు గారు ఏమని? ఇప్పుడు చదవండి, 1 కొరింథీ పత్రిక ముగించుకుందాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం నుండి ముగించుకుందాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం నుండి, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన మనుషులందరికంటే దౌర్భాగ్యమైన, అంటే ఈ జీవితం కోసం ఆయన నమ్మకండి. మరి ఏ జీవితం కోసం నమ్మాలి? ఆయన మరణించి తిరిగి లేచాడే, లాజరు తిరిగి లేచింది ఈ జీవితం కోసమే. లాజరు తిరిగి లేచింది ఈ జీవితంలోనే, కానీ యేసుప్రభు తిరిగి లేచింది మరో జీవితంలోనికి. ఆ జీవితం కోసం యేసుప్రభు నమ్మండి. ఆ జీవితం ఎలా ఉంటుందంటే, ఒక్కసారి మరణించి తిరిగి లేచిన తర్వాత ఆ జీవితంలో మరణమే, అక్కడ కన్నీరు లేదు, అక్కడ బాధలు లేవు, అక్కడ గొడవలు లేవు, అక్కడ ఇబ్బందులు లేవు, అక్కడ ఆకలి లేదు, అక్కడ దప్పిక లేదు, అక్కడ సూర్యుడు లేదు, ఎండ లేదు, వడగాలి లేదు. మరి ఏముంటుందంటే దేవుడే వెలుగై ఉంటాడు. ఆ వెలుగైన దేవుడు మనకు నిత్యము సదాకాలం తోడై ఉంటాడు. ఆ దేవుడితో సదాకాలం మనం జీవిస్తాం. ఆ జీవితం ఉంది అనడానికి ఆధారం ఏంటంటే, ఈ జీవితంలో యేసుప్రభు తిరిగి లేలేదు, ఆయన తిరిగి లేచింది మరొక జీవితంలోకి తిరిగి లేచాడు. ఆ జీవితమే నీకు నాకు రెండవ రాకల్లో వచ్చి ఇస్తానంటాడు. ఇక్కడ ఇల్లున్నా, ఇల్లు ఇక్కడ ఉంటుంది, మనం పోతాం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వాకులున్నా, వాకులు ఇక్కడ ఉంటుంది, మనం పోతాం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డబ్బున్నా, అకౌంట్లో డబ్బున్నా, అదంతా ఇక్కడ ఉంటుంది, కానీ ఇక్కడే నశించిపోతాయి, ఇక్కడే మనం నశించిపోతాం. కానీ ఎప్పటికీ వాడబారిన జీవితం ఒకటి కావాలి. ఆ జీవితం ఏంటంటే, దొంగతో మాట్లాడాడే, నేడు నీవు కూడా నాతో పాటు ఒక ప్యారడైజ్, అంటే ఒక ఉద్యానవనంలో ఉంటామన్నాడే, అలాంటి జీవితం నీకు నాకు ఇస్తానని గ్యారంటీ, వారంటీ ఆయనే ఉన్నాడు కనుకే అందుకు యేసుప్రభు నమ్మాం. ఉల్లిపాయల కోసమో చెప్పండి, పిల్లల కోసమో, గ్యాసుల కోసమో, ఎలకలు తగ్గిపోతాయని నమ్మలేదు యేసుప్రభుని, గుర్తుపెట్టుకోండి. అవి కదా సాక్ష్యాలు చెప్తున్నారు బయట. అందుకు నమ్మలేదు యేసుప్రభుని. ఎందుకు యేసుక్రీస్తు వారిని నమ్మామంటే, ఈ మరణాన్ని జయిస్తాం. అది రాజుల్ని వంగదీస్తుంది, అది మంత్రుల్ని వాళ్ళని తొంగబెడుతుంది. ఎవరెవరు ఏ ఇబ్బందులు ఉన్నారో ప్రతి ఒక్కరిని నాశనం చేస్తుంది, తొంగలోకి తొక్కుతుంది ప్రతి ఒక్కరిని. ఆ మరణాన్ని జయించే రాజులు దాని ముందు నిలబడలేకపోయారు, సామంతులు నిలబడలేకపోయారు, ఎవ్వరూ దాని ముందు నిలబడలేకపోయారు. కానీ దాని ముందు నిలబడి దాన్నే తొంగలోకి తొక్కిన ఒకే ఒక్క వ్యక్తి చెప్పండి, నజరేయుడైన యేసుడు. ఆయన సాక్షాత్తు దేవుడు. ఆయన తిరిగి లేచడానికి బైబిల్ ఆధారం, చరిత్ర ఆధారం, భౌగోళిక సాక్ష్యాల ఆధారం. ఆయన తిరిగి లేచడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి, కానీ ఏ మతంలో ఆధారాలు లేవు. ఐగుప్తీయులు ఎదురు చూశారు, వాళ్ళు తిరిగి లేస్తామనడానికి ఆధారాలు ఇప్పటికే లేవు. గ్రీకులు ఎదురు చూశారు, వాళ్ళ ఆత్మకి ఆధారాలు లేవు. యూదులు ఎదురు చూశారు, వాళ్ళ పునరుద్ధానానికి ఆధారాలు లేవు. ఇంకా సనాతన ధర్మాలు ఎదురు చూసాయి తిరిగి బతుకుతామని, వాళ్ళ పునరుద్ధానానికి ఆధారాలు లేవు. కానీ క్రైస్తవం ఎదురు చూసింది, దీనికి ఆధారం ఉంది. దాని ఆధారం ఏమో తెలుసా? నజరేయుడైన యేసు. మనకు దీనికి ఆధారం ఉంది. ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు కాబట్టి శిష్యులు ఆయన కొరకు చనిపోవడానికి కూడా ఇష్టపడ్డారు. ఎందుకు చనిపోవడానికి ఇష్టపడ్డారు? ఇప్పుడు మరణించినను చెప్పండి,
తిరిగి లేస్తామని నమ్మకం వాళ్ళకు ఉంది. అందుకే గారానాగా చనిపోయారు, వాళ్ళు జర్జాగా చనిపోయారు. పీక మీద కత్తి పెడితే పౌలు నరికేమన్నాడు, పేతురుని తల కిందగా సిలివేస్తంటే వేసేమన్నాడు, శూలాల చేత తోమాను పొడిచేస్తే పొడిచేమన్నాడు. ఇంత ధైర్యంగా సావుకి ఎదురు ఎలా వెళ్ళగలరంటే సావుకి ఎదురెళ్ళిన దేవుణ్ణి వాళ్ళు నమ్మారు గనక. గుర్తుపెట్టుకోండి. మనం ఎందుకు నమ్ముతున్నాం యేసు ప్రభుని చెప్పండి? పిల్లలు పుడతారని చెప్పండి, ఇల్లులు వస్తాయని చెప్పండి, అది మార్బుల్ టైల్స్ కూడా చెప్పాలి మళ్ళీ దేవుడికి. ఇలాంటి వాటి కోసం నమ్ముతున్నాం. అందుకే మనం నమ్మాల్సింది, మనం దేవుడిని నమ్మాల్సింది దేనికి చెప్పిన, ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించిన వారం అయిన ఎడల మనుషులందరికన్నా ఏమవుతుందని చెప్పండి, దౌర్భాగ్యులు. మరి దౌర్భాగ్యులం అవ్వకూడదంటే ఏ జీవితాన్ని నమ్మాలి అంటే రాబోతున్న జీవితం కూడా నమ్మాలి. అది పునాదులు కలిగిన పట్టణం. అబ్రహాం ఎదురు చూశాడు, ఇస్సాకు ఎదురు చూశాడు, యాకోబు ఎదురు చూశాడు, అపోస్తులు ఎదురు చూశారు. ఇప్పుడు నిజమైన ప్రతి విశ్వాసి ఆ జీవితం కొరకే ఎదురు చూస్తున్నాడు. ఒక్క 2 ఇమేజెస్ చూపిస్తాను, చూసి ముగిద్దాం. ఒక్కసారి అమెరికాలో ఒకే రోజు ఒక ఎథిస్ట్ ఎదురు చచ్చిపోయారు. థీస్ట్ అంటే దేవుణ్ణి నమ్మే వ్యక్తి, ఎథిస్ట్ అంటే దేవుణ్ణి నమ్మని వ్యక్తి. ఆ దేవుణ్ణి నమ్మిన వ్యక్తి అంటే ఆస్తికవాది, నాస్తికవాది. ఆస్తికుడు అంటే దేవుణ్ణి నమ్మేవాడు, నాస్తికుడు అంటే దేవుణ్ణి నమ్మడు. దేవుణ్ణి నమ్మనివాడు చనిపోయాడు, దేవుణ్ణి నమ్మినవాడు చనిపోయాడు. ఆ నమ్మిన వ్యక్తి పేరు డిఎల్ మూడీ. ఇమేజెస్ కనబడుతున్నాయి మీకు, ఒకసారి మీరు చూడండి. ఆయన పేరు డిఎల్ మూడీ. రెండో ఆయన పేరు రాబర్ట్ జి ఇగ్నోర్సోల్ అనే ఆయన, ఇంగర్సోల్. ఎవరైతే ఉన్నారో ఈ ఇంగర్సోల్ అనే వ్యక్తి, ఎవరైతే ఈయన చూడండి, ఈయన నాస్తికుడు. ఎవరైతే జడ్జిగా కూర్చున్నాడో ఇంగర్సోల్ అనే ఆయన, ఇంగర్సోల్ అనే ఆయన నాస్తికుడు. మరొక ఆయన ఉన్నాడు చూడండి, డిఎల్ మూడీ. ఇంకొక ఆయన ఉంటాడు చూడండి, ఆ డిఎల్ మూడీ ఎవరైతే ఉన్నాడో ఆయనే, ఈయన చనిపోయాడు. ఇద్దరు అమెరికన్స్. కానీ గమ్మత్తని చెప్పిన, ఇద్దరు చనిపోయినప్పుడు డిఎల్ మూడీ అని చాలా సుపరిచితమైన వ్యక్తి, సేవకు తెలుస్తుంది. ఈ డిఎల్ మూడీ చనిపోయాడు, ఇంగర్సోల్ అనే వ్యక్తి అంటే నాస్తికుడు చనిపోయాడు. ఇద్దరు చనిపోయిన తర్వాత ఇంగర్సోల్ ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు. స్నేహితులు ఏడుస్తున్నారు, బంధువులు ఏడుస్తున్నారు, చుట్టాలు ఏడుస్తున్నారు, పట్టాలు ఏడుస్తున్నారు, ఆయనకి పుట్టిన పిల్లలు ఏడుస్తున్నారు. అందరూ ఎక్కెక్కి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారంటే దేవుడు లేడని ప్రకటించి చనిపోయిన వ్యక్తికి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారంటే ఇక మరణం చివరిది, ఇక మళ్ళీ ఈ మనిషిని చూడలేమని ఎక్కెక్కి ఏడుస్తున్నారు. కానీ డిఎల్ మూడీ ఇంట్లో ఎవరు ఏడవట్లేదు. ఆ ఇంట్లో ఎందుకు ఏడుస్తున్నారు, ఈ ఇంట్లో ఎందుకు ఏడవట్లేదంటే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ యేసుప్రభు నమ్ముతారు, ఆ ఇంట్లో ఉన్నవారు ఎవరో దేవుణ్ణి నమ్మరు. దేవుణ్ణి నమ్మని వాడింటికి మరణం వస్తే ఎక్కెక్కి ఏడుస్తున్నారు. దేవుణ్ణి నమ్మిన వాడి ఇంటికి మరణం వచ్చి మింగేస్తే వీళ్ళందరూ చాలా ధైర్యంగా ఉన్నారు. వాళ్ళని అడిగిన ప్రశ్నలు వీళ్ళు అడిగితే ఆ రోజు మీడియాకి వీళ్ళు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? డిఎల్ మూడీ గారు మరణించినా మాకు బాధ లేదు, ఎందుకంటే యేసు ప్రభు రెండవ రాకల్లో డిఎల్ మూడీ గారిని మళ్ళీ మేము చూస్తామని వాళ్ళ కుటుంబం సంఘం చెప్పింది. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారంటే మా ఇంగర్సోలు మళ్ళీ మేము చూడమని ఎక్కెక్కి ఏడుస్తున్నారు. అంటే వాళ్ళకి లేని ధైర్యం, వాళ్ళకి లేని ఆధారం ఎక్కడుందో తెలుసా? డిఎల్ మూడీ ఇంట్లో ఉంది. గుర్తుపెట్టుకో. మీకేమర్థమవుతుందంటే యేసు ప్రభువుని నమ్మితే ఏమొస్తుందంటే చావు మీద కూడా ధైర్యం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అలా నమ్మాలి యేసు ప్రభుని. మనకు దగ్గు వస్తే భయం, జ్వరం వస్తే భయం. చెప్పండి మీ భయాలు చెప్పండి. గ్యాస్ట్రిక్ ఎలా పైకి తనితే భయం, మోషన్స్ అయితే భయం. దేనికి భయం? చచ్చిపోతే నష్టమేంటి? ఇప్పుడు నడుతున్నాను, చచ్చిపోతే నష్టమేంటి? ఎలాగో చేస్తాం. ఆ చచ్చేది ఇప్పుడు చేస్తే భయమేటి? వర్షాలు పడితే భయం, ఎండలు ఎక్కువ కాస్తే భయం, అన్నీ భయం, పోతామని భయం. నిజంగా యేసుప్రభుని బలంగా నమ్మితే పోయినా నీ ఆత్మకి ఏ డోకా లేదు, నీ శరీరానికి కూడా ఏ డోకా లేదు. ఇప్పుడు మరణించిన గుర్తుపెట్టుకో, ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను తిరిగి లేపుతాడు. అంతకు నమ్మాలి. మరణాన్ని కూడా ధైర్యంగా ఎప్పుడు చూడగలమంటే యేసుప్రభు పునరుద్ధానాన్ని బలంగా నమ్మినప్పుడు. దేన్ని ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు ఎవరో తెలుసా? అపోస్తుడైన పౌలు. ఏమంటున్నాడు చెప్పండి? మా బోధ వ్యర్థము కానిది, మా విశ్వాసము వ్యర్థము కానిది, మా ప్రయాస వ్యర్థము కానిది. ఎందుకు వ్యర్థం కాదంటే ఆయన వస్తాడు, మమ్మల్ని తిరిగి లేపుతాడు, మా ప్రయాసలన్నిటికీ తగిన ఫలాలు అనుగ్రహిస్తారు. అందుకే మేము గురి యొద్దకే పరిగెడుతున్నాం. అందుకే యోధా మతాన్ని వదిలేశాడు, మతాలకి దూరంగా జరిగాడు, వాస్తవానికి దగ్గరకు వచ్చాడు.
ఆయన ఆసియా ఖండం నుండి యూరప్ ఖండం వరకు, అంటే రష్యా పరిసర ప్రాంతాల వరకు సువార్త ప్రకటించి అనేక ప్రాంతాల్లో, ఎథెన్స్ లాంటి గ్రీకు ప్రాంతాల్లో కూడా యేసుప్రభువే నిజదేవుడని ప్రకటించి అనేకులకు బాప్టిజాలు ఇచ్చాడు. అలాంటి దమ్మున్న ప్రసంగాలు ఆయన చేయగలిగాడంటే ఆయనని, యేసుప్రభుని కల్లారా మరణించి తిరిగి లేవడం చెప్పండి చూశాడు. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభుని ఎందుకు నమ్మారంటే ఇల్లు వాకులు ఇవన్నీ కదండి. యేసుప్రభుని ఎందుకు నమ్ముతున్నారంటే మాకు జబ్బొచ్చి చనిపోయినా మాకు భయం లేదు, యాక్సిడెంట్ అయి చనిపోయినా భయం లేదు, మమ్మల్ని ఎవడైనా చంపేసినా భయం లేదు, మాకు ఏం జరిగినా భయం లేదు. ఎందుకంటే మీరు ఈ శరీరాన్ని నశింపజేయగలరు కానీ ఆత్మను నశింపచేయలేరు. కానీ ఆత్మను శరీరమును నశింపజేసి మళ్ళీ జీవాన్ని ఇవ్వగలిగే ఒక ఆయన ఉన్నాడు. ఆ దేవుడి పేరు, మేము నమ్ముతున్న దేవుడు, నజరేయుడైన యేసు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అన్న రూపాయి పోగేశాడు, అన్నీ సరిపోతే సరే, లేకపోతే ఆయనకు ఒక అప్పు ఉంటుంది. నేను అంటున్నాను, ఇక్కడ అప్పు అవుతాడేమో కానీ ఈయనకు రూపాయితో సహా 100 రెట్లు ఫలము నేడో రేపో యేసు వచ్చినప్పుడు నిజమైన సహకారుల జాబితాలో ఇజ్రాయేల్ అనే దేవుడు ఆశీర్వదిస్తాడు. దీనికి గ్యారంటీ ఏంటంటే ఆయన మరణించి తిరిగి లేచాడు, అదే గ్యారంటీ. అందుకే సొలొమోను ఏమంటాడు తెలుసా? సూర్యుని కింద పడుతున్న ప్రతీదీ చెప్పండి వ్యర్థం అంటాడు. కానీ అపోస్తలుడైన పౌలు అంటాడు, సొలొమోనుకు తెలియని సూత్రం ఏంటంటే, సొలొమోను అన్నాడు సూర్యుని కింద పడిన ప్రతి ప్రయత్నమే అర్థం అన్నాడు. కానీ అపోస్తలుడైన పౌలు అన్నాడు ప్రభునందు పడిన ప్రయాస చెప్పండి వ్యర్థం కాదు. సొలొమోను చెప్పలేనిది ఎవరు చెప్పారు తెలుసా? అపోస్తలుడైన పౌలు చెప్పాడు. సొలొమోనుకి ఆ ధైర్యం ఎక్కడ రాలేదంటే అప్పటికి సొలొమోనుకి పునరుద్ధానం అంటే ఏంటో తెలియదు. పౌలు ఎంత ధైర్యంగా ఎలా చెప్పుకొస్తున్నాడంటే పౌలుకి పునరుద్ధానం అంటే ఏంటో బలంగా తెలుసు. అందుకే పాత నిబంధన వెలుగు కన్నా క్రొత్త నిబంధన వెలుగు ఎంత గొప్పదంటే ఆ వెలుగుకి ఒకే ఒక్క పునాది, లంగర్, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం. ఇప్పుడు చెప్పండి, మనం నమ్మిన దానికి ఆధారం ఉంది. ఆయన ఎందుకు నమ్మారంటే ఆయన పాపాలు తీసేస్తాడు, పాపం వల్ల వచ్చిన జీతమైన మరణాన్ని తీసేస్తాడు, వస్తాడు నేడో రేపు వచ్చి మనందరి నిత్యత్వంలోనికి చెప్పండి నడిపిస్తాడు. ఇది నమ్మిన వారు ధన్యులు. ఎప్పటికీ అనుమానాలు ఉంటే మీ ఆత్మలకు మీరే ఉత్తరవాదులు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.